ఏంట్రా అలా ఉన్నావ్? డాడీ ఏమైనా క్లాస్ పీకారా? అని కాశీ నుంచి ఫోన్లో కొడుకు సుధీర్‌ని అడిగింది భవాని. ఆవిడ ఏం మాట్లాడుతున్నా, కాశీలోని విశేషాలు చెబుతున్నా అన్నిటికీ ముభావంగా కొడుతున్న సుధీర్ ధోరణి గ్రహించి కారణమేంటా అని తెలుసుకోవడానికి అడిగిందావిడ. అదేం లేదులే. ఇంకేంటి? అన్నాడు సుధీర్. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావ్? అని బుజ్జగింపుగా కొడుకుని మళ్ళీ అడిగింది భవాని. ఏం లేదు. నువ్వు టూర్ నుంచి ఇంటికి వచ్చాక చెప్తాలే అన్నాడు సుధీర్. ఇంటికొచ్చేసరికి ఇంకా 3 రోజులు పడుతుంది. ఈలోపు ఎందుకురా నాకీ టెన్షన్? నీకు ఏమైందా అని ఆలోచిస్తూ నీలాగే డల్లుగా ఉంటాను. అప్పుడు మీ డాడీకి అనుమానం వచ్చి మన ఇద్దరిని తిడతారు. ఇవన్నీ ఎందుకు గాని ఏమైందో చెప్పు అందావిడ. ఏం లేదమ్మా. చిన్న విషయమే. మనోజ్ పెళ్లి ఆగిపోయిందని చెప్పాను కదా! అన్నాడు సుధీర్. అవును. అయితే? అందావిడ ఆసక్తిగా. మనోజ్ పెళ్లి ఆగిపోవడానికి కారణం మన పూజితే అని ఆపాడు సుధీర్. ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనోజ్ పెళ్లి ఆగిపోవడానికి కారణం మన పూజిత ఎలా అవుతుందిరా? అని అదూర్ధంగా అడిగిందావిడ. కారణం అంటే డైరెక్టుగా కాదులే. ఇండైరెక్టుగా అన్నాడు సుధీర్. ఒరేయ్! నాకు బీపీ తెప్పించకుండా అసలేమైందో వివరంగా చెప్పు అంది భవాని. అది మనోజ్ గాడిని పెళ్ళికొడుకుని చేసిన రోజు పూజితని తీసుకుని వాడింటికి వెళ్ళాను. మన పూజితని చూడగానే వాడు వాడు పూజిత బాగా నచ్చిందన్నాడు. కానీ ఇంత పని చేస్తాడనుకోలేదు అని భయపడుతూ ఆపాపి చెప్పాడు సుధీర్. ఇంత పని అంటే ఏం చేశాడ్రా? అని కంగారుగా అడిగింది భవాని. అంత కంగారు పడాల్సిందేం లేదులెమ్మా. పెళ్లి ఆగిపోవడం కోసం వామిటింగ్స్ అయ్యేలాగా మందేదో తీసుకున్నాడు. వాంతులై స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. ఇప్పుడు పర్లేదులే. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. అందరికీ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. నాకు కూడా తెలిసేది కాదు. డాక్టర్ గారు మనోజ్‌ని తిడుతుంటే చాటుగా విన్నాను. ఆ మనోజ్ గాడిని చూడటానికి ఇదేమో హాస్పిటల్‌కి వచ్చింది. వాడేమో చెల్లాయితో ఐ లవ్ యూ చెప్పాడంట అంటూ జరిగిందాన్ని 3 ముక్కల్లో చెప్పాడు సుధీర్. ఛీ! అదేం పాడుబుద్ధిరా వాడికి? పెళ్ళంటే ఆటలనుకున్నాడా? వాడి సెల్ నంబరివ్వు. గట్టిగా గడ్డి పెడతాను అని కోపంగా అంది భవాని. ఇప్పుడు ఫోన్లో ఏమొద్దులేమ్మా. నువ్వొచ్చిన తర్వాత చూద్దాం. ఈ విషయం డాడీకి, బాబాయికి ఏం చెప్పకు. మళ్ళీ వాళ్ళక్కడ అప్సెట్ అవుతారు అన్నాడు సుధీర్. సరే చెప్పండ్లే. ఇంతకీ పూజిత ఎలా ఉంది? అనడిగింది భవాని. దానికేంటి బాగానే ఉందిలే అని చెప్పాడు సుధీర్. అదేంట్రా అలా నిర్లక్ష్యంగా చెప్తావ్? ఇందులో అదేం చేసిందని? నీ ఫ్రెండు మీద చూపించాల్సిన కోపం దాని మీద చూపిస్తున్నావా? అని మందలిస్తున్నట్టుగా అందావిడ. అదేం కాదులేవే. ఇందులో దానిది తప్పుంది. వాళ్ళ నాన్నకిలాగే ముంగిలా ఉండి పీక మీదికి తెచ్చుకుంది. మనోజ్ గాడి లైఫ్‌ని స్పాయిల్ చేసింది. అటు వాడి పెళ్లి ఆగిపోయింది. పాపం డాక్టర్లు సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది గాని అంటూ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సుధీర్. ఆపరా వెధవా! నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఈ విషయానికి వాళ్ళ నాన్నకి సంబంధమేంటి? ఇందులోకి వాళ్ళ నాన్న ఎందుకు లాగుతున్నావ్? అని కోపంగా అందావిడ. అహా! నా ఉద్దేశం అది కాదమ్మా. పిన్ని సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా మనోజ్ గాడికి ఏమైనా అయి ఉంటే తప్పు దానిదే అవుతుంది కదా అని అంటూ నీళ్లు నమిలాడు సుధీర్. తప్పు పూజితది ఎందుకవుతుందిరా? దాన్ని చూసి ఇష్టపడింది వాడు. వాడి పెళ్లి ఆగిపోవడం కోసం మందులేసుకున్నది వాడు. వాడికేమన్నా అయితే పూజితది తప్పెలా అవుతుందిరా? అని సీరియస్‌గా అడిగింది భవాని. ఇందులో పూజిత తప్పు ఉందమ్మా. నేను దానికొక్కదానికి పార్టీ ఇస్తాను అన్నాను. దానితో పాటు ఇంకో నలుగురు ఫ్రెండ్‌కి ఐస్ క్రీమ్ పార్లర్‌లో పార్టీ ఇవ్వాలి అంది. ఎందుకంత గొప్పలు దానికి? డాడేమో వెళ్తూ నాకు రూపాయలు కూడా ఇవ్వలేదు.
నా దగ్గర డబ్బుల్లేక మనోజ్‌ని అడిగాను. వాడేమో పూజితకిచ్చే పార్టీకి వాడు వస్తానన్నాడు. సరే, పార్టీ సంగతి వదిలేయ్. వాడు హాస్పిటల్‌లో ప్రేమిస్తున్నానని చెప్పగానే వెంటనే నాకు చెప్పాలా? హుహు. నిన్న రాత్రి చెప్పింది. అదేమంటే నలుగురికి తెలిస్తే దానికి బ్యాడ్ నేమ్ వస్తుందంట. మనోజ్ గాడు దాని మీద ఏవేవో అబద్ధాలు కల్పించి చెప్తాడు అంటుంది. తప్పు చేసింది వాడైతే దీనికెందుకు చెడ్డ పేరు వస్తుంది? అంటూ జరిగిన దానంతా ఆవేశంగా ఫోన్‌లో గడగడా చెప్పాడు సుధీర్. పూర్తిగా విన్నాక, ఇందులో తప్పు దానిది కాదురా వెధవా! నీది. గొప్పలకు పొయ్యింది అది కాదు. నువ్వు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగొచ్చుగా! అక్కడ ఎవరో ఒకళ్ళకి చెప్పి సర్దుబాటు చెయ్యమనేదాన్ని. పార్టీ ఇచ్చేంత డబ్బు లేనప్పుడు ఆ విషయం సూటిగా దానితోనే చెప్పాలి నువ్వు. అదేమన్నా బయట పిల్లా అర్థం చేసుకోకపోడానికి? చెల్లై ముందు అనవసరంగా ప్రెస్టేజ్‌కి పోయి అంతా దాని నెత్తికి చుట్టింది నువ్వు. అంటూ గట్టిగా కేకలేసిందావిడ. నిన్ను అడుగుదామనే అనుకున్నాను. కానీ వచ్చే నెలలో పీడబ్ల్యూడీ గ్రాంట్స్‌లో పెట్టబోయే ఆర్ట్స్ గ్యాలరీకి అయ్యే ఖర్చు నువ్వే ఇవ్వాలిగా అంటూ నీళ్లు నమిలాడు సుధీర్. అయినా తప్పులన్నీ నువ్వు చేసి అది నీతో వెంటనే చెప్పలేదంటున్నావా? చెప్పిన తర్వాత మాత్రం ఏం చేశావురా నువ్వు? అని నిలదీసింది సుధీర్ తల్లి భావన. తల్లి అడుగుతుంటే జవాబు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు సుధీర్. జరిగిందాన్లో తన తప్పు ఉందని తెలుసుకున్నాడు. అందుకే వాటిని తరిచి చూసుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. తప్పు చేసింది మీ ఫ్రెండ్స్ ఇద్దరు. ఇందులో ఇరుక్కుపోయింది అది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మనోజ్‌కి ఓ బామ్మ ఉంది కదా! ఆవిడంటే వాడికి చాలా భయం అంటుంటావుగా? మనోజ్ ఇంటికి వెళ్ళి ఆ బామ్మతో జరిగింది మొత్తం వివరంగా చెప్పేయ్. అర్థమైందా? వెంటనే ఆ పని చూడు అని ఆజ్ఞ జారీ చేస్తున్నట్టుగా చెప్పింది భవాని. తల్లి చెప్పింది వినగానే సుధీర్ గుండె గుబేలుమంది. మనోజ్ వాళ్ళ బామ్మ అంటే మనోజ్‌కే కాదు, సుధీర్‌కి కూడా భయమే. పిల్లి మెడలో గంట కట్టడం ఎలా అన్నట్టుంది కర్పూర కళాదేవికి విషయం చెప్పడమంటే. తల్లి ఆజ్ఞకి వెనకాడుతున్నట్టుగా "హ్మ్. నాకు చాలా పనులున్నాయమ్మా. కొన్ని పెయింటింగ్స్ వేస్తున్నాను. అవి ఇంకా ఒక ఆర్డర్‌లోకి రాలేదు. పోనీ పూజితని పంపించి జరిగిందంతా మనోజ్ వాళ్ళ బామ్మతో చెప్పెయ్యమని చెప్పనా?" అని తాను తప్పించుకుందామని చూస్తూ అన్నాడు సుధీర్. నోర్ముయ్ గాడిద. సిగ్గు లేకపోతే సరే. తప్పు చేసిందేమో మీరిద్దరూ. ఇప్పుడు పూజితని దోషిలా ఆ పెద్దావిడ ముందు నిలబెడతావా? నీకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్ళు. ఆవిడతో జరిగిందంతా చెప్పి మనోజ్‌ని మా చెల్లెలి పూజిత జోలికి రావొద్దని చెప్పి గట్టిగా గడ్డిపెట్టమను అని ఆవేశంగా చెప్పింది భవాని. అలాగే అమ్మా! అని నీరసంగా అన్నాడు సుధీర్. ఇంకో మాట. ఒక తప్పు జరిగిందంటే దానికి ఏ ఒక్కరో కారణం కాదు. రెండు వైపులా తప్పొప్పులు ఉంటాయి. నా చెల్లెలి విషయంలో జరిగిందానికి వాళ్ళాయన రాఘవ కూడా ఒక కారణం కావచ్చు. అలాగని నా చెల్లి తప్పు చెయ్యలేదంటే నేను ఒప్పుకోను. వాళ్ళిద్దరి సంసారపు గొడవల్లో పిన్ని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కాబట్టి అందరి సానుభూతి పిన్ని వైపు ఉండటం సహజం. అంత మాత్రాన పిన్నిది తప్పేముండదు. బాబాయ్ మొండిగా ఉండే శాడిస్టు అని మీ నాన్నలానే నువ్వు అపోహలు పెంచుకోకు అంటూ కొడుకుని గట్టిగా మందలించింది భవాని. తల్లి మాటలకి కిక్కురుమనకుండా ఉండిపోయాడు సుధీర్. ఉంటానింకా. మీ నాన్న వస్తున్నట్టున్నారు అంది భవాని. ఓకే. బాయ్ అమ్మా అన్నాడు సుధీర్. నిఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌లోని ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లోకి వచ్చిన ఫ్యాకల్టీ నిన్నటి క్లాస్‌లో హై నెక్ బ్లౌజ్ డిజైనింగ్ చేశారు కదా! ఈరోజు అంటూ పాఠం మొదలు పెట్టబోయే ముందు దాని గురించి చెప్పబోతున్నాడు. వెంటనే అబ్బాయిల వైపు నుంచి ఈరోజు శారీ డిజైనింగా సార్? అన్నారెవరో. ఫ్యాకల్టీతో పాటు మిగిలిన స్టూడెంట్స్ ఆ మాట వినిపించిన వైపు చూశారు. శారీ డిజైనింగా? ఎవరు? ఎవరా మాట అన్నది? అంటూ
ఒక్కొక్క మగ స్టూడెంట్‌ని పట్టి పట్టి చూస్తూ అడిగాడు ఫ్యాకల్టీ. మామూలుగా అందరితో పాటు తల తిప్పి చూసిన పూజితకి మగవాళ్ళ వరుసలో వెనక బెంచ్‌లో కూర్చున్న మనోజ్ కనిపించాడు. అంతే, షాకయి తలంతా వెనక్కు తిప్పి కళ్ళు పెద్దవి చేసి చూసింది. మనోజ్ తన కోసమే ఈ క్లాస్‌కి వచ్చాడని అర్థమైందామెకి. ఆ డైలాగన్న గొంతు కూడా అతనిదేనని పోల్చుకుంది పూజిత. వచ్చినవాడు సైలెంట్‌గా ఉండగా తెలియని దాంట్లో తల దూర్చడమెందుకు? ఈ తిక్క డైలాగెందుకు? అనుకుంటూ ఎర్రగా చూసింది అతని వంక. ఫ్యాకల్టీ మనోజ్‌ని చూసి నొసలు చిట్లించి, ఎవరది? నువ్వు నువ్వు నా క్లాసు స్టూడెంట్‌వా? నిన్ను యెస్టర్‌డే క్లాస్‌లో చూడలేదే? నిన్నే స్టాండప్ అని చూపుడు వేలితో లేవమన్నట్టు చూపించాడు. కోర్సు మొదలైపోయాక కొత్త స్టూడెంట్స్‌ని జాయిన్ చేసుకోమన్నా కూడా బతిమాలి, పూజిత ఇక్కడ జాయిన్ అయిందన్న ఒకే ఒక కారణంతో డబుల్ ఫీజు కట్టి మరీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో చేరాడు మనోజ్. ఫ్యాకల్టీ గుచ్చి గుచ్చి చూస్తూ నుంచోమనేసరికి నిదానంగా పక్క స్టూడెంట్స్ వంక చూస్తూ లేచి నుంచొని, న్యూ స్టూడెంట్‌ని సార్ అని అన్నాడు మనోజ్. న్యూ స్టూడెంట్‌వా? శారీ డిజైనింగ్ అంటే అంత ఇంట్రెస్టా బాబూ? అని వెటకారంగా తల ఊపుతూ అడిగాడు ఫ్యాకల్టీ. ఏం జవాబు చెప్పాలో తెలియక ఫ్యాకల్టీ వంక చూసి నీళ్లు నములుతూ, అదే సార్. ఆ శారీ షేప్సు అవి చాలా ఉంటాయి కదా సార్ అని గాలిలో 2 చేతులతో అమ్మాయి ఆకారంలో వంపులు తిప్పుతూ అన్నాడు మనోజ్. మనోజ్ మాటలు వింటూ అతని సైగలు చూడగానే క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కిసుక్కున నవ్వారు. సైలెన్స్ అని స్టూడెంట్స్ అందర్నీ గట్టిగా కసిరి, ఏంటి ఫండమెంటల్స్ తీసుకోకుండానే నేనేం చెప్పబోతున్నానో గెస్ చేసి అడిగేస్తున్నావా? అని వ్యంగ్యంగా అడిగాడు ఫ్యాకల్టీ. క్లాసులోని వాళ్ళందరూ మళ్ళీ ఘల్లుమన్నారు. తల దించుకొని పక్క చూపులు చూస్తూ పూజిత కూడా నవ్వుతుందా అన్నట్టు ఆమె వంక చూశాడు మనోజ్. అతను చూడగానే గబుక్కున ముఖం పక్కకు తిప్పేసుకుంది. నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుందామె. ఆమె బుగ్గలు పక్కకి సాగడం చూసి పూజిత నవ్వుతున్నట్టుగా అర్థమైంది మనోజ్‌కి. అటు కాదు బాబూ, ఇటు చూడు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనం క్లాత్ తయారు చెయ్యం. క్లాత్‌ని కత్తిరించి షేపులు తెస్తాం. శారీకి షేపులుండవు. ఒంటికి చుట్టిన తర్వాత షేప్ వస్తుంది. ముందు క్లాస్‌లో ఏం చెప్పానో తెలుసుకొని, ఎవరి నోట్స్ అయినా తీసుకొని, అవి స్టడీ చేసిన తర్వాత నా క్లాస్‌కి రా అని గద్దిస్తూ చెప్పాడు ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ మాటల్ని ఏమాత్రం తలకెక్కించుకోకుండా మళ్ళీ పూజిత వంక చూస్తూ కుర్చీలో కూర్చోబోయాడు మనోజ్. నేను చెప్పింది అర్థం కాలేదా? ప్లీజ్ గెట్ ఔట్ ఫ్రమ్ మై క్లాస్ అని గట్టిగా అరిచాడు ఫ్యాకల్టీ. ఆయన కేకలేస్తున్నందుకు కాక క్లాసులో నుంచి వెళ్ళిపోతే పూజితని చూడలేను అన్నందుకు దిగులుగా పూజిత వంక చూస్తూ క్లాస్ రూమ్‌లో నుంచి బయటకు నడిచాడు మనోజ్. ముందు వరుసలో కూర్చున్న పూజిత వెళ్ళిపోతున్న మనోజ్ వంక చూస్తూనే ఉంది. ఆమె కళ్ళ ముందు పెళ్ళికొడుకుగా ఉన్నప్పటి అతని రూపం మెదిలింది. దాని వెంటే ఆ రోజు రాత్రి తాను భయంతో అతన్ని గదుక్కొని అతన్నే హత్తుకుపోవడం, ఆ మరుక్షణమే మనోజ్ తనని గట్టిగా కౌగిలించుకొని గాఢంగా ముద్దాడడం అన్నీ వెంటనే గుర్తుకొచ్చాయి ఆమెకి. ఓ చిత్రమైన స్పందన ఆమె గుండె వేగాన్ని పెంచింది. మనోజ్ తన కోసమే ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వడం ఆమెకి ఆశ్చర్యంతో పాటు ఓ మూల ఆనందాన్ని కలిగిస్తుంది. కళ్యాణ తిలకం పెట్టుకొని ఉన్న మనోజ్ అందమైన ముఖం. తనని చుట్టుకున్నప్పుడు అతన్నుంచి వచ్చిన గంధం, పసుపు, కస్తూరి, గమ్మత్తైన పరిమళం. తన పెదవులని బలంగా అదిమేసిన అతని పెదవుల మెత్తని స్పర్శ అన్నీ ఆ రోజుటి కంటే గాఢంగా అనిపిస్తూ ఆమె మెదుడుని పూర్తిగా ఆక్రమించుకున్నాయి. ఆ తలుపుల్లో మునిగిపోయిన పూజిత మనోజ్ క్లాస్ బయటకు వెళ్ళిపోతున్నా తర్వాత ఫ్యాకల్టీ చెబుతున్న పాఠంలో లీనం కాలేకపోయింది. సాయంత్రం 5 గంటలకు క్లాస్ పూర్తవ్వడంతో హమ్మయ్య! అనుకుంటూ క్లాస్ రూమ్‌లో నుంచి మిగిలిన స్టూడెంట్స్‌తో పాటు బయటకు వచ్చింది పూజిత.
బయట మెట్ల దగ్గర కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు మనోజ్. కాంపౌండ్ మెట్లు దిగుతూ దిగుతూ మనోజ్‌ని చూసి, ఇంకా ఇక్కడే ఉన్నాడా? అని ఆశ్చర్యపోయింది పూజిత. అయినా అవేమీ పైకి కనిపించనివ్వకుండా మొహాన్ని గంభీరంగా పెట్టి వడివడిగా ముందుకు అడుగులు వేసిందామె. మనోజ్ కూడా అదే వేగంతో పూజితని ఫాలో అవుతూ, హాయ్ పూజిత, ఎలా ఉన్నావ్? అని నవ్వుతూ ఏమెరగని వాడిలా పలకరించాడు. సీరియస్‌గా అతని వైపు చూసి ముందుకెళ్ళబోయిందామె. పూజిత, ఆగు అని పిలిచాడు మనోజ్. ఆగి వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూసిందామె. ఆ రోజు హాస్పిటల్లో ఐ లవ్ యూ చెప్పాను కదా! దానికి రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? అని దబాయింపుగా అడిగాడు మనోజ్. అతను అడిగిన విధానానికి ఆశ్చర్యపోయి చూస్తూ, బదులు కావాలా? బదులే కదా! మా నాన్న ఊరు నుంచి వస్తున్నారు. వచ్చాక చెప్తారు. వెయిట్ చెయ్ అని చెప్పి రాబోతున్న నవ్వుని ఆపుకుంటూ ముందుకు నడిచిందామె. ఆమె తోటి స్టూడెంట్స్ వింతగా వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళని దాటి వెళ్తున్నారు. వాళ్ళ చూపులకి కొంచెం సిగ్గుగా తల వంచుకొని వడివడిగా నడుస్తుంది పూజిత. మనోజ్ మాత్రం వాళ్ళ చూపుల్ని ఏమాత్రం లెక్క చెయ్యకుండా గబగబా పూజిత ముందుకెళ్ళి ఆమె నడకకి అడ్డుపడుతున్నట్టుగా ఎదురు నిల్చున్నాడు. ఆమె వంక చూసి టీవీ స్మైల్ ఒకటి ఇచ్చాడు. ఏదున్నా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మధ్యలో పెద్దవాళ్ళనెందుకు ఇన్వాల్వ్ చేయడం? పాపం వాళ్ళు ఫీలవుతారు అని సాగదీస్తూ అన్నాడు మనోజ్. ఫేస్ టు ఫేస్ ఏం మాట్లాడుకుంటాం? ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి ఏముంది మన మధ్య? నీ మొఖం నాకు చూపించొద్దని హాస్పిటల్లోనే చెప్పాను. ఇప్పుడు నా క్లాస్‌కు వచ్చి నన్నిలా విసిగిస్తున్నావు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నావు. మళ్ళీ సిగ్గు లేకుండా ఐ లవ్ యూ చెప్పావు. నీలాంటి వాడితో ఏ అమ్మాయి అయినా ఏం మాట్లాడుతుంది? అని సూటిగా అతని వంక చూస్తూ కోపంగా అడిగింది పూజిత. పూజిత ఆమెకు ఆమె ఆ రోజుటి విషయం లేవనెత్తేసరికి తన మనసుని విప్పి చెప్పడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది మనోజ్‌కి. వెంటనే ఏ అమ్మాయో అవసరం లేదు. ఆ ముద్దు పెట్టించుకున్న అమ్మాయి మాట్లాడితే చాలు. నీ అబ్జెక్షన్ నేను పెళ్లి చేసుకోబోతూ నీతో అలా బిహేవ్ చేశాననే కదా! ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయింది పూజిత. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కోసం నేనే ఆ పెళ్లి ఆగిపోయేలా చేసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను పూజిత అని గడగడా చెప్పాడు మనోజ్. ఒక్క క్షణం షాకయి మనోజ్ ముఖంలోకి చూసింది పూజిత. ఆ వెంటనే గట్టిగా నిట్టూర్చి అతని వైపు తిరిగి, నీకు ఇంత చెప్పినా అర్థం కాదేంటి? నాకు నచ్చనిది నువ్వు కాదు. ఒక అమ్మాయితో పెళ్లి కుదుర్చుకొని, ఆ పెళ్లి 4 రోజులుందనగా ఇంకో అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నావే, ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టరే నాకు నచ్చలేదు. ఒకరోజు పరిచయమైన అమ్మాయి కోసం కొన్ని గంటల్లో జరగబోతున్న పెళ్లిని ఆపేసుకున్నావు. మరి రేపు నిన్ను పెళ్లి చేసుకోబోతూ కూడా ఇలాంటి పనులే చెయ్యవని నమ్మకమేంటి? పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది ప్రేమో, డబ్బో కాదు. నమ్మకం అని నా నమ్మకం. అది నీ మీద అస్సలు లేదు నాకు. నన్ను వదిలేయ్ అని దురుసుగా అందామె. అంతే. ఆమె మాటలు వినగానే పట్టలేనంత సంతోషం వేసింది మనోజ్‌కి. హుషారుగా పూజిత వంక చూస్తూ, ఓహో! అంతేనా? నేనే నీకు నచ్చలేదేమో అని భయపడ్డాను. సో, నీకు నేను ఓకే కదా! ఆత్రిజని పెళ్లి చేసుకోబోతూ నిన్ను ముద్దు పెట్టుకోవడం నీకే కాదు, నాకు నచ్చలేదు. అందుకే పూజిత, ఆత్రిజతో పెళ్లి ఆపేసుకున్నాను. ఇప్పుడు క్యాన్సల్ చేసుకుంటున్నాను. ఆత్రిజ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు నాకు. కానీ మా బామ్మ గోల పడలేక ఒప్పుకున్నాను. కావాలంటే మీ అన్నయ్య సుధీర్‌ని అడుగు. ఆ రోజు ఫస్ట్ టైం నిన్ను చూడగానే అయ్యో! మిస్ అయిపోయానే అని ఎంత బాధపడ్డానో. అది కూడా మీ అన్నయ్యకి తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను నమ్ము పూజిత అని పాఠం అప్పజెప్తున్నట్టుగా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు మనోజ్.
అబ్బా! నాకు నమ్మకం లేదు అని చెప్తున్నానుగా అని విసుగ్గా అతని వంక చూసి చకచకా ముందుకు అడుగులేసింది పూజిత. మనోజ్ అక్కడే ఆగిపోయాడు. ఇంత ప్రాధేయపడుతున్నా పూజిత తనని కాదంటూ వెళ్ళిపోతుండడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు అతను. ఎలాగైనా పూజిత కావాలి అనిపిస్తుందతనికి. ఇక ఇప్పుడు ఆమెని ఒప్పించలేకపోతే ఇక ఎప్పటికీ ఆమెని ఒప్పించలేనేమో అన్న భయం అతని మదిలోకొచ్చింది. దిక్కుతోచనట్టుగా ఆమెనే చూస్తూ, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే పాయిజన్ తీసుకొని చచ్చిపోతాను" అని గట్టిగా అరిచి చెప్పాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే ముందుకు వెళ్ళెదలా సడన్‌గా ఆగిపోయింది పూజిత. చచ్చిపోతానన్న అతని మాటలు ఆమె చెవిలో గిరుగిరుమంటూ ఆమెని వెర్రెక్కించాయి. చర్రున వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వేగంగా వచ్చిందామె. ఎంత వేగంగా మనోజ్ దగ్గరికి వచ్చిందో అంతే వేగంగా అతని చెంపని ఛల్లుమనిపించింది. ఆవేశం నిండిన కోపంతో ఎడమ చేతిలోని పుస్తకాన్ని కింద పడేసి 2 చేతులతో అతని కాలర్ పట్టుకుంది పూజిత. ఏంటన్నావ్? చస్తావా? చస్తానని బెదిరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ? ప్రేమంటే బెదిరించడమా? నన్ను బెదిరిస్తున్నావా? అంటూ మనోజ్ చొక్కా కాలర్ పట్టుకొని పూనకం వచ్చిందానిలా ఊపేసిందామె. అటూ ఇటూ వెళ్తున్న వాళ్ళు పూజిత చర్యని చూసి షాక్‌తో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నిలబడిపోయారు. పూజిత, నేను చెప్పేది విను. జస్ట్ నిన్ను అని మాటల్ని కూడదీసుకొని ఆమె చేతుల్ని విడిపించుకోబోయాడు మనోజ్. జస్ట్ నన్నా? ఏంటి నన్ను? నన్ను బెదిరిద్దామనేగా ఆ మాట అన్నావ్? చస్తానంటూ నన్ను బెదిరిస్తావా? చావ్. ఇప్పుడే చావు. నువ్వు చావకపోతే నేనే చంపేస్తాను అని అరుస్తూ మనోజ్ చేతుల్ని తప్పించుకొని అతని పీక పట్టుకుందామె. సరిగ్గా అదే క్షణంలో సుధీర్ రాకపోయుంటే ఏం జరిగి ఉండేదో. సుధీర్ పరిగెత్తుకుంటూ వచ్చి కంగారు పడుతూ పూజిత చేతుల్లోంచి మనోజ్‌ని లాగి విడిపించాడు. నోట మాట రాక బొమ్మలా గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు మనోజ్. సుధీర్‌కి తన కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన ఇంకా నమ్మశక్యం కావడం లేదు. మనోజ్ వంక విచిత్రంగా చూశాడతను. మనోజ్ ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఎప్పుడొచ్చాడు? పూజిత ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటుందని మనోజ్‌కి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? వీళ్ళని ఒంటరిగా కలవనివ్వకూడదు అనుకున్నా కూడా అసలు ఎలా కలుస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏం జరిగింది? అని తనలో తానే అయోమయంగా అనుకుంటూ పూజితని తీసుకొని బైక్ దగ్గరకు వెళ్ళాడు సుధీర్. షాక్ నుంచి తేరుకున్న మనోజ్‌కి క్షణం క్రితం జరిగిందంతా కలా? నిజమా? అనిపించింది. కానీ తన మొఖంలో మొఖం పెట్టి ఎర్రబడ్డ కళ్ళతో తన గొంతు పట్టుకున్న పూజిత మొఖం గుర్తుకొచ్చి ఇక్కడ జరిగిందంతా నిజమే అనుకున్నాడతను. పూజిత చలించని మనస్తత్వాన్ని, తన బెదిరింపు లెక్క చెయ్యకుండా ఆమె తన మీద విరుచుకుపడడాన్ని ఇప్పుడు తలుచుకుంటుంటే ముచ్చటగా అనిపించాయి మనోజ్‌కి. ఆమె తన పీకని పట్టుకోవడం గుర్తుకొచ్చి అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఆమె చేతులు తాకిన తన మెడని 2 చేతులతో సున్నితంగా తడుముకున్నాడు మనోజ్. పూజిత మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాడతను. పూజిత వాళ్ళింట్లో తోక మీద నిలబడిన తాచులా కోపంతో ఊగిపోతూ కేకలేస్తున్నాడు సుధీర్. అతనికెదురుగా మంచం మీద తల దించుకొని మౌనంగా కూర్చున్నది పూజిత.
నిన్ను నువ్వేమనుకుంటున్నావు? వాడి సంగతి నాతో చెప్పావు కదా! వాడి గురించి నేను చూసుకుంటానన్నానుగా! ఇక ఆ విషయం వదిలేయ్ అని చెప్పినా నువ్వెళ్ళి వాడి పీక పట్టుకున్నావు. వాడికేదన్నా అయితే అని పూజిత మీద రంకెలేశాడు సుధీర్. అలా అంటావేంటన్నయ్యా? మీ ఫ్రెండు కనిపించగానే నేనే వెళ్లి పీక పట్టుకున్నానా? అతనే నా దగ్గరకొచ్చి ఏదేదో మాట్లాడాడు. నీకు మొత్తం చెప్పానుగా అని మూతి ముడుచుకుంటూ అలకగా అందామె. వాడేదో అంటాడే, మనకి ఇష్టం లేనప్పుడు విన్నా కూడా వినబడనట్టు చెవిటి వాళ్ళలా వచ్చెయ్యాలి. అంతేగాని వాడితో వాదన ఎందుకు నీకు? అని మళ్ళీ అరిచాడు సుధీర్. నేనేం వాదన పెట్టుకోలేదన్నయ్యా. మనోజే అతనితో పెళ్ళికి ఒప్పుకోకపోతే విషం తాగి చస్తానన్నాడు. ఆ మాట వినగానే నాకు కోపం వచ్చేసింది. రేపు వాడు చచ్చిపోతే మనకే బ్యాడ్ నేమ్ కదా అని నిదానంగా అంది పూజిత. ఈ బ్యాడ్ నేమ్ గోలేంటే నీకు? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే వెంటనే చెప్పవు. పోనీ మనకెందుకులే అని సైలెంట్‌గా ఉంటావా అంటే అదీ చెయ్యవు. ఎలాగే నీతో? అని తల పట్టుకున్నాడు సుధీర్. మూతి బిగించి తల దించుకుంది పూజిత. ఓ కుర్చీని ఆమెకి ఎదురుగా లాక్కొని కూర్చుంటూ, వాడికి నువ్వంటే ఇష్టం. నీకు వాడంటే ఇష్టం లేదు. వాడి ఇష్టం, నీ అయిష్టం. మీ ఇద్దరు వాదల్లో పడి కోపాలు పెరిగి, ఈగోలు హర్టయి ఇదిగో ఇలా పీకలు పట్టుకునే వరకు వెళ్ళింది. ఇక ముందు అలా జరగకూడదంటే ఇలాంటి విషయాల్లో మనం న్యూట్రల్‌లో ఉండాలి పూజిత అని చెల్లెలికి ఉపదేశం ఇస్తున్నట్టుగా చెప్పాడు సుధీర్. మనోజ్ చచ్చిపోతానంటున్నా న్యూట్రల్‌లోనే ఉండాలా? నిజంగానే అతను అలా చేసుకుంటే అప్పుడు అందరూ నా వల్లే అలా జరిగిందంటారు. నాన్నలాగా నేను అందరి మాటలు పడాలిగా అని ఒక్క క్షణం ఆగింది పూజిత. మనోజ్ విచక్షణ లేకుండా తనని ముద్దు పెట్టుకోవడం, అతని పెళ్లి ఆగడం కోసం ఏవో పిచ్చి మందులు మింగేయడం, ఏదనిపిస్తే అది మాట్లాడడం లాంటి అతని చర్యల్ని ఆమె మనసులో మెదిలాయి. మనోజ్ తిక్కవాడిలా ఉన్నాడన్నయ్య. ముందు వెనక ఆలోచించడు. ఏమో ఏదైనా చేసేస్తాడో అనిపించింది. అందుకే నాకు కోపం వచ్చేసింది అని ఆలోచిస్తూ చెప్పిందామె. పూజిత మాటలకి విస్తుపోయాడు సుధీర్. వాడి మీద అంత కోపంగా ఉన్నది చస్తే చచ్చడు అనుకోవాలి గాని ఇలా అంటుందేంటి అనుకుని ఆమె మనసులోని భావమేంటో అర్థం కాక కనుబొమ్మలు ముడేసి అనుమానంగా చూశాడు. ఆలోచిస్తుంటే సుధీర్‌కి మనోజ్ మనస్తత్వం గురించి బాగా తెలిసినవాడిగా పూజిత అంటున్న మాటల్లోనూ నిజముందనిపించింది. ఆత్రిజతో పెళ్లి ఆగిపోవడం కోసం ముహూర్తం సమయంలో మనోజ్ రిస్క్ తీసుకొని హాస్పిటల్ పాలవ్వడం గుర్తుకొచ్చి తలని నిదానంగా ఆడిస్తూ ఆలోచనలో పడ్డాడు సుధీర్. వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అన్నయ్య ఓ మాట అడగనా? అని ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అంది పూజిత. అడగరా ఏంటి? అన్నాడు సుధీర్. మనోజ్‌కి ఆత్రిజతో పెళ్లి నిజంగా ఇష్టం లేదా? అను కుతూహలంగా అడిగిందామె. నొసలు ముడిచి పూజితని గుచ్చి చూస్తూ నీకెవరు చెప్పారు? అని అడిగాడు సుధీర్. ఇంకెవరు చెబుతారు? మనోజే చెప్పాడు. ఏ? వాడు చెప్పేవన్నీ అబద్ధాలేనా? అంటూ మనోజ్ మీద కోపంతో కళ్ళెర్రజేసి అడిగిందామె. దీర్ఘంగా నిట్టూర్చాడు సుధీర్. ఉహూ, నిజమేరా. నీకు వాడంటే ఇష్టం లేనట్టే వాడికి ఆద్రిజ అంటే ఇష్టం లేదు. వాడికేమో నచ్చిన అమ్మాయి కావాలి. తొందరగా పెళ్లి కావాలి. కానీ వాళ్ళ బామ్మకేమో మంచి డబ్బున్న సంబంధం కావాలి. అందుకే వీణ్ణి ఇలా బుక్ చేసేసింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. బుక్ చేసేసిందా? అంటే? అని వెంటనే అడిగింది పూజిత. అవి మనోజ్ కుటుంబ విషయాలు. అవన్నీ నీకెందుకులే. ముందు మనోజ్‌తో నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దారి ఏముందో చూద్దాం అన్నాడు సుధీర్. అయితే మనోజ్ ఆత్రిజనే పెళ్లి చేసుకుంటాడా? అని సందిగ్ధంగా అడిగిందామె. పూజిత వంక వింతగా చూశాడు సుధీర్. అలా అడుగుతున్నావేంటి? వాడు ఆత్రిజని చేసుకోడు అనుకుంటున్నావా? వాడు ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఎలాంటి వేషాలేసినా, ఎన్ని వేషాలేసినా
వాడి బామ్మ దగ్గర అవి చెల్లవు. ఏదేమైనా మనోజ్ ఆత్రిజని పెళ్లి చేసుకోవడం ఖాయం. వాళ్ళ బామ్మ ఇంకో ప్లాన్ వేసి మరీ వాళ్ళిద్దరి పెళ్లి తప్పకుండా చేస్తుంది అంటూ గబుక్కున ప్లాన్ అన్నమాట నోరు జారాడు సుధీర్. ఇంకో ప్లానా? అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసిందా? ఆశ్చర్యపోతూ వెంటనే అడిగింది పూజిత. ఇరికాటంలో పడ్డట్టు కొంచెం అదూర్ధగా అటూ ఇటూ చూశాడు సుధీర్. చెప్పన్నయ్యా, ఆ ప్లాన్ ఏంటి? అని మళ్ళీ రెట్టించి అడిగింది పూజిత. ఏం చెప్పనే? నీ నెత్తి మీదకు తెచ్చుకున్నవి కాకుండా అవన్నీ నా పీక మీద పెడుతున్నావు. ఎవరికి చెప్పనని ప్రామిస్ చెయ్. అప్పుడు చెప్తా అన్నాడు సుధీర్. ఎవరికి చెప్పనులే. పర్లేదు చెప్పు అంటూ సుధీర్ చేతిలో చెయ్యి వేసింది పూజిత. మనోజ్ ఆత్రిజని పెళ్లి చేసుకుంటాడని వాడికంటే ముందే నాకు తెలుసు. ముందు అంటే ఎప్పుడో తెలుసా? వాడసలు ఆ అమ్మాయిని చూడకముందే అని అతి పెద్ద రహస్యం చెబుతున్నట్టుగా నుదురెత్తి పూజిత వంక చూస్తూ చెప్పాడు సుధీర్. షాకై నమ్మలేనట్టుగా అవునా అంది పూజిత. అవును. మనోజ్ వాళ్ళ బామ్మకి సుందర్రామరాజంకుల్ దూరపు చుట్టరికం. ఆయనకి బాగా ఆస్తి ఉందని పెళ్లి సంబంధం గురించి అంకుల్ గారిని బామ్మే కదిపింది. ఆయన మనోజ్‌ని చూసి ఓకే అనుకున్నారు. ఈ విషయం మనోజ్‌కి చెప్పకుండా మనోజ్‌ని సీక్రెట్‌గా ఆత్రిజకి చూపించారు. ఆత్రిజ కూడా ఓకే అంది. ఇదంతా ఎందుకంటే వీడు చూసిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు, నచ్చలేదు అంటున్నాడని అలా జరగకుండా ఉండటం కోసం అంకుల్, బామ్మ కలిసి పెద్ద ప్లాన్ వేశారు. దాని ప్రకారం మనోజ్ వాళ్ళ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో సుందర్రామరాజు అంకుల్ ఆయనకున్న రాజకీయ పరపతితో పై అధికారుల మీద ప్రెజర్ తెచ్చి వీడికేదో హెల్ప్ చేశారు. ఆ కర్టెసీతో మనోజ్ గాడు అంకుల్‌కి క్లోజ్ అయ్యాడు. ఆయన మనోజ్‌తో మరీ క్లోజ్ అయ్యారు. ఇది ఎన్నాళ్లు సాగిందో తెలుసా? 3 నెలలు అని ప్రశ్న అడిగి సుధీరే జవాబు చెప్పాడు. పూజిత కళ్ళు పెద్దవి చేసి సుధీర్ చెబుతున్న దాన్ని నమ్మలేనట్టు చూస్తుంది. అంకుల్ వీడికి బాగా క్లోజ్ అయితే అప్పుడెలాగో వాళ్ళ అమ్మాయి ఆత్రిజ విషయంలో మొహమాటంతో వీడు కాదనలేడు అన్నది బామ్మ ప్లాన్. బామ్మకేమో ఆత్రిజ నచ్చింది. ఆత్రిజ వెనకున్న ఆస్తి, అంతస్తు, బ్యాక్‌గ్రౌండు నచ్చాయి. అందుకే మొహమాట ప్రాసెస్ క్రియేట్ చేసి సడన్‌గా అంకుల్ కూతుర్ని నువ్వు చూసుకోవాలిరా అంటే కాదనడని బామ్మ ప్లాన్. అలాగే జరిగింది కూడా. కాకపోతే నువ్వు ఎంటర్ అయ్యాక సీన్ రివర్స్ అయింది అని తల కొట్టుకుంటూ చెప్పాడు సుధీర్. అంతా విన్న పూజిత ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే అది సరే అన్నయ్య. నువ్వు మనోజ్‌కి ఫ్రెండువి కదా! మనోజ్‌కే తెలియని వాళ్ళ బామ్మ ప్లాన్ విషయం మరి నీకెలా తెలిసింది? అని డిటెక్టివ్‌లా అడిగింది పూజిత. అదా! అదంతా నా కర్మరా! అని నీరసంగా మొఖం పెట్టి ఓసారి ఆఫీస్ పని మీద మనోజ్ క్యాంపుకి వెళ్ళాడు. ఆ విషయం తెలియక నేను వాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బామ్మ, సుందర్రామరాజు అంకుల్, ఆత్రిజ కలిసి వాడి బెడ్‌రూమ్‌లో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అవన్నీ నేను వినేశాను. నేను వినడం బామ్మ చూసేసింది. ఇంకేముంది? నాకు గీతోపదేశం జరిగిపోయింది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ నేనే జరుపుతున్నాను. ఈ విషయం నువ్వు ఎక్కడన్నా బయట జరిపావో నీ తల 1000 ముక్కలవుతుందని కపాల మాంత్రికుడిలా బెదిరించిందిరా! అంటూ బిక్కమొహం పెట్టాడు సుధీర్. అతని మొహం చూడగానే ఆ గీతోపదేశం ఎంత ఘాటుగా ఉండి ఉంటుందో ఊహించగలిగింది పూజిత. సుధీర్‌కి బాగా అయింది అన్నట్టుగా ముసిముసి నవ్వుతూ బామ్మ చేతిలో అలా ఇరుక్కుపోయావన్నమాట అంది పూజిత. ఆ మాటల్లోని గూఢార్థం బుర్రకి తట్టి తట్టని వాడిలా పూజిత ముఖంలోకి అమాయకంగా చూశాడు సుధీర్. పూజిత ఇంకా ముసిముసిగా నవ్వుకుంటుంటే మరిప్పుడు ఇదంతా నాకు చెప్పేశావుగా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మనోజ్‌తో చెప్పేస్తే? అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా నవ్వింది.
ఆమె బ్లాక్‌మెయిల్ చేస్తుంది అనిపించి అనుమానంగా పూజితని చూశాడు సుధీర్. అంతలోనే కొన్ని గంటల క్రితం పూజిత కోపంగా మనోజ్ పీక పట్టుకొని అరవడం గుర్తుకొచ్చి, వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు కదా! పూజిత మనోజ్‌తో చెప్పదులే అని సరిపెట్టుకున్నాడు. అందుకే మళ్ళీ అసలు విషయంలోకి వస్తూ, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆ సీక్రెట్ చెప్పడం గురించి కాదు. దాన్ని మనోజ్‌కి తెలియకుండా ఉండేలా చూసి, వాడికిష్టం లేని పెళ్లి వాడు చేసుకునేలా చూడటం. అప్పుడే వాడి మీద నీ కోపం, నీ పగ చల్లారుతాయి అని ఆవేశంతో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ అన్నాడు సుధీర్. అతని వేషాన్ని చూస్తూ అతడికి మనోజ్ మీద అంత పగ ఉందా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది పూజిత. ఆమె మనసు నిండా మనోజ్ ఆలోచనలు నిండిపోయాయి. పెళ్ళికొడుకై ఉండి ఆ రాత్రి మనోజ్ హఠాత్తుగా గుమ్మం వద్ద ఎదురై ఆమెని ముద్దు పెట్టుకున్నది చాలక ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండటానికి ఆమెనే రివర్స్‌లో బెదిరించినప్పుడు ఆమెలో అతని మీద ఉన్న భావం పూర్తిగా కోపమే. కానీ మనోజ్ పెళ్లి ఆగిపోయి హాస్పిటల్‌లో ఉండి ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆమె మనసులోని కోపం ఒక వంతు తగ్గి అతని ధైర్యానికి ఆశ్చర్యం నిండింది. మనోజ్ ఆమె కోసమే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో చేరడం, అతన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాననడంతో ఆ కోపం కూడా సగం తగ్గి ఆలోచన నిండింది. మనోజ్ మీద తాను ఆ సగం కోపంతోనే ఉన్నానని అనుకుంటుంది పూజిత. కానీ మనోజ్ కౌగిలి స్పర్శలోని ఓ కొత్త భావన ఆమె మనసులో ఏ మూలో అతనిపై ఒకలాంటి చనువుని ఇచ్చిందని ఆమెకే అర్థం కావట్లేదు. దాని ప్రభావం ఆమె చర్యలో నుంచి ఆమెకి తెలియకుండానే బయటకొస్తుంది అన్నది కూడా ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు. పూజిత మనసులో రేగుతున్న ఆలోచనల గురించి తెలియని సుధీర్ అతని ఆలోచనలో అతను మునిగిపోయాడు. పిల్లి మెడలో గంట కట్టడం ఎలా? తల్లి భవాని చెప్పినట్టు బామ్మ కర్పూర కళాదేవికి ఈ విషయాలన్నీ చెప్పడం ఎలా అని తల బద్దలు కొట్టుకుంటున్న సుధీర్‌కి ఉన్నట్టుండి ఒక ఐడియా తట్టింది. ఈ సందర్భాన్ని అవకాశంగా వాడుకొని పూజితతో బామ్మ మెడలో గంట కట్టించేద్దాం అని మనసులో అనుకొని సంబరపడ్డాడు. ఆ వెంటనే ఏదో లోకంలో ఉన్నట్టున్న పూజిత వైపు తిరిగి, నీకు మనోజ్ గాడి బాధ తప్పే ఉపాయం ఒకటుంది. చెప్పనా? అని అడిగాడు. లోలోపల తత్తరపడుతూ, ఏంటన్నయ్యా అది? అంది పూజిత. ఏం లేదు. మనోజ్ నీ జోలికి రాకూడదంటే మనకి ఒకే ఒక దారి ఉంది. నువ్వు డైరెక్టుగా మనోజ్ వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి దగ్గరికి వెళ్ళి, మనోజ్ నీ వెంట పడుతున్న విషయమంతా ఆవిడకి చెప్పేయ్. ఇక ఆవిడే చూసుకుంటుంది అని ధీమాగా చెప్పాడు సుధీర్. ఆ ఉపాయం వినగానే గుండె మీద చెయ్యి వేసుకుంది పూజిత. అమ్మో! ఆవిడతో చెప్పడమా? ఆ రోజు ఆవిడ కేకలు చూశానుగా! నా వల్ల కాదన్నయ్య అని భయంగా అంది పూజిత. సుధీర్ పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆలోచించి, పోనీ ఇంకో పని చెయ్ అన్నాడు. ఇందాక చెప్పిన లాంటిదే అయి ఉంటుంది అన్నట్టు అనుమానంగా చూస్తూ, ఏంటది? అని అడిగింది పూజిత. మనోజ్‌ని చేసుకోబోయే పెళ్లికూతురు ఆద్రిజ ఉంది కదా! వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను. వెళ్ళి మనోజ్ గాడి వేషాలన్నీ ఆ ఆద్రిజతో చెప్పేయ్ అన్నాడు సుధీర్. ఆద్రిజతోనా? అంటూ ఆ రోజు రాత్రి మనోజ్ వాళ్ళ ఇంట్లో చూసిన ఆద్రిజ రూపాన్ని గుర్తు చేసుకుందామె. పూజిత ఆలోచనల్లో పడటం చూసి ఆమెని ఎలాగైనా ఒప్పించడానికి మరింత ఒత్తిడి పెంచాడు సుధీర్. మర్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులోకి ఎంటర్ అవుతూనే పూజిత వచ్చిందా రాలేదా అనుకుంటూ ఆడవాళ్లు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి నిన్న తాను విషయం తాగుతానంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్‌కి. నిరుత్సాహంగా రెండో వరుసలోకి చూశాడతను. అంతే. వెంటనే నివ్వెరపాటుతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ పూజిత లేదు కానీ మనోజ్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆద్రిజ కూర్చునుంది. ఆద్రిజని హఠాత్తుగా ఇలా క్లాసులో ఊహించని మనోజ్ కంగుతిన్నాడు. డోర్ దగ్గర నిలబడ్డవాడల్లా అట్నుంచి అటే పారిపోదామనుకొని గబక్కున వెనక్కు తిరిగాడు. కానీ
అతన్ని చూస్తున్న ఆత్రిజ వెంటనే కుర్చీలో నుంచి లేచి, హాయ్ మనోజ్! కమాన్! అని ఆమెది పిలుపు వినిపించేలా అరిచింది. అంతే. వేరే దారి లేక నిదానంగా ఆమె దగ్గరికి నడిచాడతను. నిన్న మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదు. సో, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావన్నమాట. దేనికి? నా కోసమేనా? అని వక్రంగా చూస్తూ అడిగింది ఆత్రిజ. ఆమె దేన్నో ఎత్తి చూపుతున్న విషయం అర్థమైంది మనోజ్‌కి. అది నేను అంటూ ఏదో చెప్పాలని చూశాడు మనోజ్. ఇట్స్ ఓకే మనోజ్. అందరూ మన మాటల్ని వినడం నాకు నచ్చదు. మనం ఎమోషనల్ అయ్యి వీళ్ళకి ఫ్రీ మూవీ చూపించడం ఎందుకు గాని బయటకు పద అని అతనికి మాత్రమే వినిపించేలా అని క్లాసులో నుంచి సరసరా బయటకు నడిచింది ఆత్రిజ. ఆత్రిజ ఇక్కడకు వచ్చిందంటే ఆమెకి పూజిత విషయం తెలిసిపోయి ఉంటుంది. ఎవరు చెప్పుంటారు? పూజితే చెప్పేసిందా? అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఆత్రిజ వెంట నడిచాడు మనోజ్. వాళ్ళిద్దరూ డోర్ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే లోపలకు వస్తున్నారు సుధీర్, పూజిత. ఎదురుగా ఆత్రిజని, మనోజ్‌ని చూడగానే ఉలిక్కిపడుతూ వెయ్యబోయిన అడుగుని వెనక్కు తీసుకుంది పూజిత. సుధీర్ పరిస్థితి అలానే ఉంది. కానీ ఆత్రిజ మాత్రం స్థిరంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ, మీరు మనోజ్ వాళ్ళింట్లో ఆ రోజు ఎస్. ఎస్. ఆ రోజు రాత్రి మనోజ్ మీతోనే కదా బయటకు వచ్చాడు? డెఫినెట్‌లీ ఎస్. ఏంటి మీరెప్పుడూ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లోనే ఎదురవుతూ ఉంటారేంటి? అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. గుచ్చుతున్నట్టుగా చూస్తున్న ఆద్రిజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ అంటే? అని ప్రశ్నార్థకంగా అంది పూజిత. ఏమి తెలియనంటున్న పూజిత సుధీర్‌ల ముఖల్ని చూడగానే తాను క్షణం క్రితం అపోహపడినట్టుగా వాళ్ళు ఆద్రిజతో ఏం మాట్లాడలేదని గ్రహించాడు మనోజ్. వెంటనే పూజితని కవర్ చేయాలన్న ఉద్దేశంతో ఆత్రిజ అంటూ ఏదో చెప్పబోయాడు మనోజ్. జస్ట్ వెయిట్ మనోజ్ అని పూజితకి దగ్గరగా వచ్చింది ఆత్రిజ. మీ పేరు హ్మ్. ఏదైతే నాకెందుకు? సమెక్స్. ఎక్స్ గారు. నేనేమన్నానో మీకు అర్థం కాకపోయినా మీరేం చేశారో, చేస్తున్నారో మాత్రం నాకు బాగా అర్థమైంది. చూసుకుందాం. ఎవరేం గెలుచుకుంటామో అని చిటికేస్తూ కమాన్ మనోజ్ అంటూ మనోజ్ చెయ్యి పట్టుకొని బరబరా బయటకు లాక్కెళ్ళిపోయింది ఆత్రిజ. ఆత్రిజ మాటలు సగం సగం అర్థమవుతుండగా ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగింది పూజిత. సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి పూజితని చూశాడు మనోజ్. ఓ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళ నిండా ప్రేమ, ఆమె కళ్ళ నిండా విస్మయం, సుధీర్ కళ్ళ నిండా అయోమయం. కారులో ఇబ్బందిగా కూర్చుంటూ ఆత్రిజ అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మనోజ్. నా ప్రాబ్లం కాదు మనోజ్. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ముందు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్‌కి సిస్టర్ కదా! ఆ రోజు నాతో బయటకు వస్తానని చెప్పి దానికి పార్టీ ఇవ్వడానికి వెళ్ళావు. ఈరోజు దానికోసం ఆడవాళ్ళ బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నావా? అని కోపం, వెటకారం కలగలిపి అడిగింది ఆత్రిజ. ఆమెలో కోపం బస్సున పొంగిపోతున్నా స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు, రోడ్డుని చూస్తున్న ఆమె కళ్ళు మాత్రం చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఆత్రిజ మాటల్లో పూజిత మీద వినిపించిన అగౌరవానికి మనోజ్ మనసులో కోపం కస్సున లేచింది. దాన్నంచుకుంటూ కొంచెం మర్యాదగా మాట్లాడు ఆత్రిజ అని సీరియస్‌గా అన్నాడు. మర్యాద హుం! ఎవరు ఎవరికివ్వాలి మనోజ్? నేను నీకా? నువ్వు నాకా? మనం దానికా? అని పౌరుషంగా అడిగింది ఆత్రిజ. పూజిత విషయాన్ని ఆత్రిజకి నిదానం మీద చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని నచ్చచెప్పాలనుకున్నాడు మనోజ్. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంటే అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. ఘనచారిలా ఊగిపోతూ దానికే, దానికే మర్యాద ఇవ్వాలి. దాని పేరు పూజిత. ఇక నుంచి అది ఇది అనకు.
ఈ విషయం గురించి నేనే నీకు చెప్దామనుకున్నాను. కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇష్టం లేదు. నేను పూజితని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఒక్కసారిగా ఆవేశంగా అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకి నివ్వెరపోతూ సడన్ బ్రేక్ వేసి కారాపింది ఆత్రిజ. వెంటనే తేరుకుంటూ మనోజ్ వైపు తిరిగి, ఓహో! ఇప్పుడు అర్థమైంది. నేను ఫోన్ చేసినా, నీకోసం మీ ఇంటికి వచ్చినా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాది జస్ట్ అనుమానమేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే అన్నమాట. సరే, ఇంతవరకు వచ్చిందని నువ్వే అంటున్నావుగా! ఇంతవరకు వచ్చాక నన్ను కాదని దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కసిగా అంది ఆత్రిజ. నువ్వు చూసేదేంటి? పెళ్లి చేసుకోవాల్సింది నేను. నేను వద్దు అంటుంటే ఇంక నువ్వేం చేస్తావు? అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోతున్నారు. ఇంకా మనమెంత? వెళ్ళి ఈ విషయం మీ డాడీతో చెప్పుకో. నేను మా బామ్మతో చెప్పేస్తాను అని రోషంగా అన్నాడు మనోజ్. ఏంటి? ఆటలుగా ఉందా? అంతా నీ ఇష్టమేనా? అయినా నాకేమవసరం మా డాడీతో చెప్పుకోవడానికి? నీ వేషాలన్నీ మీ బామ్మతోనే చెప్తాను. నువ్వు దాన్నెలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని అతని వైపు కార్ డోర్ తీసింది ఆత్రిజ. నడి రోడ్డు మీద కారాపి డోర్ ఎందుకు తీసిందో అర్థం కాక అయోమయంగా కార్లో నుంచి బయటికి అటూ ఇటూ చూశాడు మనోజ్. అలా దిక్కులు చూస్తావేంటి? ముందు నా కార్లో నుంచి దిగు. నాతో ఛాలెంజ్ చేశావుగా! నా కార్లో ఎలా వస్తావ్? అని ఉక్రోషంగా అందామె. ఆత్రిజ మాటలకి షాకవుతూ పౌరుషంగా కార్లో నుంచి దిగుతూనే డోర్‌ని కాల్తో ఒక్క తన్ను తన్నాడు మనోజ్. డోర్ పెద్ద శబ్దంతో మూసుకోవడంతో వెంటనే కార్‌ని రెయ్యిన ముందుకు పోనిచ్చింది ఆత్రిజ. కొన్ని సెకండ్లు కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. తర్వాత తేరుకొని అటూ ఇటూ చూసి, హ్మ్. అని కోపంగా బూట్ కాలుతో రోడ్డుని ఒక్క తన్ను తన్నాడు. అది ఊరికి పొలిమేర. సిటీ బస్సులు, సర్వీస్ ఆటోలు, కనీసం ఏ వాహనాలు తిరగని ఊరు చివరి ప్రదేశం. అతనితో ఛాలెంజ్ చేసి, అతన్ని కావాలని ఊరు చివర పడేసి వెళ్ళిపోయిన ఆత్రిజ పెద్ద బ్రహ్మరాక్షసిలా అనిపించింది మనోజ్‌కి. పెళ్లి చూపుల రోజు కాబోయే మామగారైన సుందరరామరాజు గారిని ఆత్రిజ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు మనోజ్. ఆయన ఆత్రి మహాముని కూతురు అని చెప్పాడు. ఇప్పుడు మనోజ్‌కి ఆమె రూపం మహాముని కూతురుగా కాదు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కూతురిలాగా అనిపిస్తుంది. చుర్రుమంటున్న ఎండల్లో వచ్చిన దారిలోనే వెనక్కి నడుస్తూ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి అతని అన్నయ్య శంకర్‌కి ఫోన్ చేశాడు మనోజ్. అదే సమయానికి పూజిత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో కూర్చుంది గానీ, ఆమె ఆలోచనలన్నీ మనోజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫెకల్టీ చెప్పుతున్నది ఆమె చెవుల దగ్గరే ఆగిపోతుంది. ఆత్రిజ వెళ్తూ వెళ్తూ విసిరిన ఛాలెంజ్‌లోని గూఢార్థం గురించే ఆలోచిస్తూ ఎటో చూస్తుంది పూజిత. ఆమె అధీనంలో లేని మనసు ఆమె చర్యల్ని కూడా పరాధీనం చేస్తుంది. వైట్ బోర్డ్ మీద ఉన్న మార్కర్ అక్షరాల బదులు ఆత్రిజ తల విసురుతో ఛాలెంజ్‌గా పలికిన చూసుకుందాం ఎవరం గెలుచుకుంటామో అన్న మాటల్ని నోట్‌బుక్‌లో రాసుకుంది పూజిత. ఆత్రిజ గురించి ఆలోచించి మార్నింగ్ సెషన్ క్లాస్ అయిపోయే సమయానికి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిశ్వసించింది పూజిత. సిటీలోని వీధుల్ని వేడి పొగలొదిలే మోటారు వాహనాలతో నిండి చిక్కబడుతున్నాయి. మనోజ్, శంకర్లు ఉన్న 5 స్టార్ హోటల్ గది చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు మనోజ్. నీతో పర్సనల్‌గా చాలా మాట్లాడాలి. ఇంటికొద్దు, హోటల్‌లో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చిన తర్వాత కిటికీలో నుంచి దిక్కులు చూస్తున్నావేంట్రా? అని విసుగ్గా అడిగాడు శంకర్. మనోజ్ మానసిక స్థితిని ఊహించిన వాడిలా రూమ్‌లోకి రాగానే ఆల్కహాల్, మంచింకి ఆర్డర్ ఇచ్చాడతను. ఏంట్రా? అసలేమైంది? ఊరు చివర పిచ్చి పట్టిన వాడిలా ఈ తిరుగులేంటి? అని మనోజ్‌ని అడుగుతుంటే
ఈ లోపల రూమ్ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అవన్నీ టీపాయ్ మీద పెట్టి రూమ్ బాయ్‌ని పంపేశాడు. ఆల్కహాల్‌ని 2 గ్లాసులలోకి వంపి సోడా కలిపాడు శంకర్. రోడ్‌ని, వెహికల్స్‌ని సీరియస్‌గా చూసింది చాలు గానీ, రా ఓ పెగ్గేసి మాట్లాడుకుందాం అంటూ మనోజ్ పక్కకొచ్చి నిలబడ్డాడు శంకర్. శంకర్ ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి, గబగబా టీపై దగ్గరకు వెళ్లి గ్లాసెత్తి గటక్కున మొత్తం తాగేసి అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు మనోజ్. ఒక్క పెగ్గునే 10 సార్లు మెల్లగా తాగే మనోజ్ ఒక్కసారిగా గ్లాస్ ఖాళీ చేయడంతో కంగారుగా, రేయ్ మనోజ్! ఏంట్రా? ఏమైందిరా? అని మనోజ్ భుజం మీద చెయ్యేసి ప్రేమగా అడిగాడు శంకర్. అప్పటి వరకు రోబోలా నిశ్చలంగా ఏదో లోకంలో ఉండిపోయిన మనోజ్‌కి ఈ 10 రోజుల్లో జరిగిన సంఘటనలు, అతనికి కలిగిన చిత్రమైన మానసిక ఉద్వేగాలు, వాటికి తోడుగా గమ్మత్తైన పరిస్థితులు అన్నీ ఒకదాని వెంట మరొకటి గుర్తుకొచ్చాయి. అంతే. దుఃఖం తన్నుకు వస్తుంటే శంకర్ భుజం మీద తల వాల్చి బావురుమంటూ ఏడ్చేశాడు మనోజ్. అది చూసి శంకర్‌కి ఇంక కంగారొచ్చింది. మనోజ్! రేయ్ మనోజ్! ఏమైందిరా? నిన్నిలా ఎప్పుడూ చూడలేదు. అసలేమైంది చెప్పరా? అని ఆతృతగా అడిగాడు శంకర్. అప్పటికే మత్తెక్కిన మనోజ్ ముక్కుని ఎగపీల్చుతూ చెబుతాన్రా, చెప్తాను. ఆ కాత్రిజ లేదు అంటూ చెయ్యిని వెనక్కి చూపించాడు. కాత్రిజనా? కాత్రిజ ఎవర్రా? అని మనోజ్ చెయ్యి చూపించిన వైపు చూస్తూ అంతలోనే జవాబు తట్టిన వాడిలా, ఓ! కత్రిజ అంటే మన ఆత్రిజనారా? అని అనుమానంగా అడిగాడు శంకర్. ఆ మాటకి మనోజ్ తోక తొక్కబడిన తాచులా కస్సుమన్నాడు. మన కాదన్నయ్య, మన కాదు. అది మన కాదంతే. అదేం చేసిందో తెలుసా? నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి నడి రోడ్డు మీద వదిలేసిందిరా. దాన్ని నేనెలా వస్తానురా అక్కడ్నుంచి? అసలు నేనెలా వస్తాననుకుందిరా? అని ఆత్రిజ మీద కోపంతో కింది పెదివిని పై పళ్ళతో లోపలికి కొరికేసుకుంటూ అన్నాడు మనోజ్. శంకర్ కళ్ళు పెద్దవి చేసి, అయితే నిన్నక్కడ వదిలేసింది ఆత్రిజనా? ఆత్రిజ అంత పని చేసిందా? మరి నేను అక్కడ అడిగితే చెప్పలేదేంరా? అని అడిగాడు. మళ్ళీ బోర్మన్నాడు మనోజ్. ఏం చెప్పనురా? ఎలా చెప్పను? ఓ ఆడపిల్ల నాతో ఆడేసుకుందని చెప్పనా? నాతో సవాలిసిరిందని చెప్పనా? ఎలా చెప్పనురా? అని ఊగిపోతూ అన్నాడు మనోజ్. ఆడుకుందా? సవాలిసిరిందా? అంటూ నోరు వెళ్ళబెట్టాడు శంకర్. అవున్రా! సవాలిసిరింది. ఆ పూజితకి తాళెలా కడతావో చూస్తానని సవాలిసిరిందిరా! ఆ రాకాసి కాత్రిజ అంటూ శంకర్ మీదకి బరువంతా మోపి వాలిపోయాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే శంకర్‌కి బుర్ర గిర్రున తిరిగింది. వెంటనే నిండుగా ఉన్న మందు గ్లాస్‌ని గటగటా తాగేసి, ఈ పూజిత ఎవర్రా? అని తికమక పడుతూ అడిగాడు శంకర్. పూజిత ఎవరా? పూజిత, మన పూజిత అన్నయ్య. మన సుధీర్ చెల్లి, మన పూజిత అని పెదవులు సన్నగా విడదీసి చిరునవ్వుతో చెప్తూ గుండెల మీద అరచేత్తో రాసుకున్నాడు మనోజ్. ఆ మాటలకి కనుబొమ్మలెత్తి ఓ క్షణం మనోజ్ వంక చూసి వెంటనే గ్లాస్‌లో ఇంకొంచెం మందేసుకొని గటగటా తాగేశాడు శంకర్. మనోజ్ తాగిన మత్తులో రివర్స్‌లో ఏమైనా చెప్పాడేమో అన్న సందేహంతో, నువ్వు తాళి కట్టాల్సింది ఆత్రిజకి కదరా! నువ్వు ఆత్రిజకి తాళి ఎలా కడతావో చూస్తానని పూజిత సవాలిసిరిందా? అని సందేహం నివృత్తి కోసం అడిగాడు శంకర్. శంకర్ అంటున్నది వింటూనే ఒక్క ఊదుటున సోఫాలో నుంచి లేచిపోయాడు మనోజ్. నేను హాత్రిజకి తాళి కట్టడమేంటి? పూజితకి, నా పూజితకి తాళెలా కడతానో ఆ హాత్రిజ చూస్తుందంట. నాతో, నాతో పందెమా ఆ హాత్రిజకి? అంటూ ఆవేశపడిపోయాడు మనోజ్. నుంచున్న మనోజ్‌ని కూర్చోబెడుతూ, కూల్ మనోజ్, కూల్ అని అసలు పూజితకి నువ్వెందుకు తాళి కడతావు? ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా!
కొంచెం సరిగ్గా చెప్పరా అని బుర్ర గోక్కుంటూ అడిగాడు శంకర్. ఏహే! నీకేది అర్థం కాదురా. ఇప్పుడు పూజిత ఉందా? పూజితని నేను నన్ను పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చస్తానన్నానా? అంతే. నా గొంతు పట్టుకొని నువ్వంటే నాకిష్టం మనోజ్. నువ్వు చస్తానని బెదిరిస్తే నేనే నిన్ను చంపుతానందా? మేమిద్దరం లవ్ చేసుకుంటుంటే ఆ విషయం మన బామ్మకి చెప్పి నా పని పడతాను అంటందేంట్రా ఈ కత్రిజ అని మైకం నిండిన కోపంతో విషయాన్ని పిచ్చి పిచ్చిగా చెప్పాడు మనోజ్. కనీసం ఊహించను కూడా ఊహించలేని ఈ విషయాన్ని రెప్పవాల్చకుండా, గుక్క మింగకుండా, పిక్క కదల్చకుండా బిగుసుపోయి వింటున్నాడు శంకర్. ఆత్రిజని పెళ్లి చేసుకోబోతున్న మనోజ్ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఆ ఏసీ గదిలో కూడా ఉక్కిరిబిక్కిరిగా ఫీలయ్యాడు శంకర్. ఇదంతా నిజంగా నిజమేనా? తాగిన మత్తులో పడిన తికమకో మళ్ళోసారి అడిగి తెలుసుకుందామనుకున్నాడు శంకర్. రే మనోజ్! ఇప్పుడు పూజిత నిజంగా నీ పీక పట్టుకుందా? నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తే తనే నిన్ను చంపేస్తానందా? అని తానడుగుతున్న ప్రశ్నని సరిచేసుకుంటూ నిదానంగా అడిగాడు శంకర్. ఆ మాటలకి తన్మయస్వస్థతో సోఫాలో వెనక్కి చెరబుడుతూ అవునన్నట్టుగా తల ఊపాడు మనోజ్. నువ్వు పూజితని పెళ్లి చేసుకోకు అని చెప్పిందా ఆత్రిజ? అన్నాడు శంకర్. ఆత్రిజ పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసి ఆవేశంగా ముందుకు వంగాడు మనోజ్. అతని భావావేశాన్ని గమనించి వెంటనే నీ మీద కనీసం జాలి కూడా లేకుండా ఆ ఆత్రిజ రాకాసి నిన్ను ఎక్కడో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది. అంతేనా? అని మనోజ్ ఆవేశాన్ని కూల్ చేయడం కోసం ఆత్రిజ మీద నెగెటివ్‌గా అన్నాడు శంకర్. మనోజ్ ఆవేశం చల్లారుతున్నట్టు కొంచెం కొంచెంగా సోఫాలో మళ్ళీ వెనక్కు జారబడ్డాడు. బాటిల్‌లోని మందుని 2 గ్లాసులోకి పోసి ఒకదాన్ని మనోజ్ చేతికిస్తూ ఒరేయ్ మనోజ్! ఇంతకీ నువ్వు చెప్పిందేంటి? పూజిత చాలా మంచిది. నువ్వంటే చాలా చాలా ఇష్టం. అందుకే పీక పిసికి చంపేస్తానంది. ఆత్రిజ రాకాసి. ఆమెకి నువ్వంటే పగ, ప్రతీకారం. అందుకే నీ మీద బామ్మకేవేవో చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. ఇంతేనా? అని అడిగాడు. కానీ శంకర్‌కి తెలుసు. ఇదే విషయాన్ని ఇలాగే ఎవరినైనా అడిగితే ఇష్టముంటే పీక ఎందుకు పీసుకుతారు? పగ, ప్రతీకారముంటే పెళ్లెందుకు చేసుకుంటారు? అంటారని. అలాగే అతనడిగిన దానికి మనోజ్ కూడా కాదు అంటాడేమోనని అతని ఆశ. కానీ మనోజ్ చేతిలోని గ్లాస్‌ని నోటికి ఆనించుకొని ఓ గుక్క తాగి అప్పటికి శంకర్ మాటలు బుర్రకెక్కినట్టుగా చిరునవ్వుతో అవున్రా అన్నయ్య అంటూ మత్తుగా తల ఊపాడు. శంకర్ మాట రానట్టుగా మనోజ్‌ని చూస్తుండిపోయాడు. మనోజ్ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి. తల నిండుగా ఎక్కిన ఆ మత్తు చేతిలో పూర్తిగా చిత్తయినట్టు అతని చెయ్యి పక్కకు వాలింది. ఆ వాలిన చేతిలోని గ్లాసు ఆ గదిలోని గ్లాసి నేలపై పడి ఠంగున శబ్దమైంది. ఆ శబ్దానికి శంకర్ ఉలిక్కిపడ్డాడు. పూర్తి మత్తులోకి జారిపోయి చలనం లేకుండా ఉన్న మనోజ్‌ని చూస్తూ ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళలేమనిపించి భార్య అశ్వినికి ఫోన్ చేసి ఈ రాత్రికి తమ్ముడు నేను ఇంటికి రావట్లేదని చెప్పాడు. ఫోన్ పెట్టేశాక శంకర్ కూడా మనోజ్‌ని చూస్తూ చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. సాయంత్రం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ అయ్యే సమయానికి పూజితని తీసుకెళ్లడానికి సుధీర్ వచ్చాడు. పూజిత డల్‌గా ఉండటం గమనించి ఆమెని హుషారుగా ఉంచడం కోసం వేళకోళంగా హమ్మయ్య! ఈ పూటతో నీకు వండిపెట్టే బాధ తీరిపోతుంది. పాపం రోజు మీ నాన్న ఎలా వండి పెడుతున్నాడో నీకు. అయినా ఆడపిల్లవే. నువ్వు మీ నాన్నకి వండి పెట్టాల్సింది పోయి ఇన్నేళ్ళొచ్చినా ఆయన్నే నీకు వంటలు చేసి పెడుతున్నాడంటే బాబాయ్, బాబాయ్ ఈజ్ సో గ్రేట్ అని పూజితతో కలిసి మెట్లు దిగుతూ అన్నాడు సుధీర్. తండ్రి ఊసొచ్చేసరికి పూజితలో హుషారొచ్చింది. ఛ! 4 రోజులు వండేసరికే నీకు నీరసమొచ్చిందా? చూడు ఖచ్చితంగా నీకు వంటరాని భార్య వస్తుంది అని అంది పూజిత. మరీ మంచిది.
నేనే శుభ్రంగా అన్నీ వండిపెట్టి దాన్ని బుట్టలో పడేస్తా. నా వంటకి అలవాటై నన్ను వంటగదిలోనే ఉంచేస్తుంది. అది ఉద్యోగం చేసి సంపాదించి తెస్తే హాయిగా ఇంట్లో కూర్చొని పెయింటింగ్స్ వేసుకుంటూ, వంట చేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తా అని నవ్వుతూ అన్నాడు సుధీర్. ఈ 4 రోజులు వంట చేయడానికి సుధీర్ పడిన కష్టం ప్రతిరోజు పూజిత వాళ్ళ నాన్న పడుతున్నాడు అనుకుంటుంటే సుధీర్‌కి ఆయన మీద ఉన్న కోపమంతా పోయి దాని స్థానంలో జాలి వేసింది. ఆయన వైపు నుంచి ఆలోచిస్తూ, "అది సరే పూజిత, ఇన్నేళ్ళు మీ నాన్న మంచివాడు కాదనుకునేవాణ్ణి. పాపం ఆయన మంచోడే. నువ్వే శాడిస్ట్ దానివి. ఆయనని ఈ వయసులోనూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు" అంటూ తాను వంట చేసిన అక్కాసంతా వెళ్ళగక్కుతూ అన్నాడు సుధీర్. వాళ్ళిద్దరూ బిల్డింగ్ కింద ఉన్న పార్కింగ్‌లోకి వచ్చారు. సుధీర్ తన బండిని పార్కింగ్‌లో నుంచి తీసుకొచ్చాడు. పూజిత ఎక్కగానే పూజిత వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు సుధీర్. "అన్నయ్యా! నువ్వన్నది నిజమే. నాన్నని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంట్లో వంట చేసి తర్వాత ఆయన మెడికల్ షాప్‌కి వెళ్ళి షాప్ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ నన్ను పెంచిన ఈ 20 ఏండ్ల కంటే ఆయనకి రాబోయే 50 ఏండ్లు ఎక్కువ కదా!" అంది పూజిత. పూజిత మాటలు అస్సలు అర్థం కాలేదు సుధీర్‌కి. బైక్ వెళ్ళే వేగపు గాలిలో కొన్ని మాగారి ఎగిరిపోయాయేమోనని బండి వేగాన్ని తగ్గిస్తూ, "ఏంటి? నువ్వన్న దాంట్లో 20, 50 అన్నది తప్పా? నాకేం అర్థం కాలా" అన్నాడు సుధీర్. "అమ్మ చనిపోయాక నాన్న వంట చేయడానికి ఎంత శ్రమ పడేవారో నేను కళ్ళారా చూశానన్నయ్యా. అప్పుడు నేను వంట చెయ్యాలని ట్రై చేశాను. కానీ నాన్న ఎప్పుడు నన్ను వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. నాకేం కావాలన్నా నేను అడక్కముందే అన్నీ చేసి పెట్టేవారు. నేను పెద్దదాన్నయ్యాక ప్రపంచం తెలుస్తున్న కొద్దీ నాకో ఆలోచన వచ్చింది. నాన్నకి నేనే వంట చేసి పెడితే రేపు నేను లేకపోతే నాన్న మరీ ఇబ్బంది పడతారనిపించింది. అందుకే నేను లేకపోయినా నాన్నకి నా లోటు తెలియకూడదని ఆయన ఒంటరిగా చేసుకోవాల్సిన పనులన్నిట్లో నేను కల్పించుకోవడం మానేశాను" అని సుధీర్‌కి అర్థమయ్యేలా చెప్పింది పూజిత. ఆమె చెప్పింది విన్నాక ఇదీ పాయింటేగా అనిపించింది. కానీ ఎప్పటి దాని గురించో ఈ రోజున ఆయన ఇబ్బంది పెట్టడాన్ని కరెక్టు అని అనుకోలేకపోయాడతను. "ఏమో నువ్వు చెప్తుంటే ఓకే అనిపిస్తున్నా నీది మరీ ఎక్స్‌పీజమే బాబూ. ఇలా కూడా ఆలోచించే కూతుర్లుంటారా? భవిష్యత్తులో ఎప్పటికోసమో అని చెప్పి వంటంతా మీ నాన్న చేత చేయిస్తున్నావా? అయినా చిన్న వయసులోనే నీకు ఇంత క్రిమినల్ ఆలోచనలు" అని తన మనసులో మాట బయటకి అనేసినందుకు నాలుక కరుచుకొని, సారీ క్రియేటివ్ అనబోయి క్రిమినల్ అనొచ్చేసింది. "నీకు చిన్నప్పుడే ఇంత క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయంటే నువ్వు మామూలు దానివి కాదే బాబూ" అన్నాడు సుధీర్. "వెటకారం చాలులే" అంటూ సుధీర్ డిప్ప మీద ఒక్కటిచ్చింది పూజిత. అంతలోనే ఏదో గుర్తుకొచ్చిందానిలా "అన్నయ్యా" అని పిలిచింది. "ఏంటి?" అంటూ బండి నడుపుతూనే వెనక్కి చూశాడు సుధీర్. "ఏం లేదు. నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు" అంది. జేబులో నుంచి సెల్ తీసిచ్చి, "ఎందుకు?" అన్నాడు సుధీర్. నిమిషం గడిచిన తర్వాత కూడా పూజిత ఎంతకీ జవాబు ఇవ్వకపోవడంతో, "ఏ నీ మొబైల్‌లో బ్యాలెన్స్ లేదా? ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావా?" అని మళ్ళీ అడిగాడు సుధీర్. "అదేం లేదు. జస్ట్ మనోజ్ సెల్ నంబర్ తీసుకున్నాను. ఇదిగో నీ ఫోన్" అని సుధీర్ సెల్‌ని ముందుకు ఇచ్చిందామె. ఆమె మాటలకి షాకై సర్రున బండి బ్రేక్ వేశాడు సుధీర్. వెంటనే వెనక్కి తిరుగుతూ, "ఎందుకే బాబూ! నన్ను ఇలా కూడా బతకనివ్వవా? మొన్న వాడి పీక పట్టుకున్నావు. ఇప్పుడు ఫోన్ చేసి మరీ నీ శాడిజం వాడి మీద చూపిస్తావా?" అని నిజంగానే భయపడుతూ అడిగాడు సుధీర్. "అబ్బా! నేను శాడిస్ట్ దాన్నా? మరి మీ ఫ్రెండు చాలా మంచోడులే. వాడి శాడిజం మాటలు, చేష్టలు నీకు చెప్తే అప్పుడు నువ్వే చెప్తావు శాడిస్ట్ ఎవరో" అంది పూజిత. "ప్లీజే పూజిత,
నువ్వు వాడికి ఫోన్ చెయ్యకే. దయచేసి ఆ నంబర్ డిలీట్ చెయ్యవే. వాడికేమైనా అయితే నేను తట్టుకోలేనే అని బతిమాలుతూ అన్నాడు సుధీర్. హబ్బా! ఆపు నీ కాకిగోల. మనోజ్‌ని ఏం చేస్తాను? అని విసుక్కుంటూ ముందు బైక్ పోనీ అని కసురుతున్నట్టుగా అందామె. ఇక ఆమె తన మాట వినదని తెలిసి బైక్‌ని ముందుకు నడిపాడు సుధీర్. కానీ ఈ విషయాన్ని వదిలెయ్యదలుచుకోలేదు అతను. అందుకే రాజుకి వస్తున్నట్టుగా, సరే వాడి నంబర్ చెరపవద్దు గానీ, ఒక కండిషన్. నువ్వు ఇది ఫాలో అవ్వాలి. లేకపోతే నా మీద ఒట్టే. నువ్వు మనోజ్‌ని ఎప్పుడు కలిసినా, మాట్లాడినా నేను నీ పక్కనే ఉండాలి. ముందు నాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే నువ్వు మనోజ్‌ని కలవాలి. మీ ఇద్దరూ ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా కలుసుకోకూడదు. ఒకవేళ కలుసుకోవాలి అంటే నా ఎదురుగా నేను ఉన్నప్పుడే మీరు కలుసుకోవాలి. అలా చెయ్యకపోతే నా మీద ఒట్టే. ఒట్లు మీద నీకు నమ్మకమున్నా, లేకపోయినా నాకు బాగా ఉంది అని తన నిబంధనలన్నిటినీ వరసపెట్టి చెప్పాడు సుధీర్. ఈలోపు పూజిత వాళ్ళ ఇల్లు రావడంతో బండిని ఆపి, సరేనా? అని మళ్ళీ అడిగాడతను. పూజిత బైక్ దిగుతూనే సుధీర్‌ని చూసి నుదుటి మీద చురుచుకుంటూ, నువ్వు యూట్యూబ్‌లో అప్‌డేట్స్ చూడట్లేదా అన్నయ్య? ఈ రోజుల్లో ఇంత అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఎలా ఉన్నావు? మనోజ్‌కి ఫోన్ చెయ్యాలా వద్దా అన్నది నా ఇష్టం. అతన్ని కలవాలా లేదా అన్నది కూడా నా ఇష్టం. ఒకవేళ కలిస్తే నేను ఒక్కదాన్నే కలవాలా? ఇంకెవరైనా ఉండగానే కలవాలా అన్నది కూడా నా ఇష్టం. నేను చేసే పనులన్నీ నా ఇష్టంతోనే చేస్తాను. ఇట్స్ మై చాయిస్ అన్నయ్య అని చెప్పి అతని వంక చూడనైనా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె మాటలు వింటూనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయి నిలబడ్డాడు సుధీర్. ఒక్క నిమిషానికి తేరుకొని బండిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. భాస్కర్‌రావు, భవాని, రాఘవ అందరూ కాశీ నుంచి తిరిగి వచ్చేది ఈ రోజు మార్నింగే. పూజిత తండ్రి రాఘవ భాస్కర్‌రావుతో వాళ్ళింటికి వెళ్ళకుండా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో తెల్లవారుజామునే లేచి ఇల్లంతా నీటుగా సర్ది తండ్రి కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. భవిష్యత్తులో ఎప్పటికోసమో అని చెప్పి మీ నాన్న చేత వంటంతా చేస్తున్నావా? అన్న సుధీర్ మాటలు ఆమె మెదడుల్లో చక్కర్లు కొడుతున్నాయి. తండ్రి వచ్చేలోపు ఆయన కోసం ఏదైనా స్పెషల్ వంటని ప్రిపేర్ చేసి ఉంచుదామనిపించింది పూజితకి. ఏం చేస్తే బాగుంటుందో సుధీర్‌ని అడుగుదామా అనుకుంది. కానీ సుధీర్ పెయింటింగ్స్ వేస్తూ రాత్రి ఆలస్యంగా పడుకున్నాడు. ఉదయం రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి లేచి ట్రైన్ 2 గంటలు లేట్ అని 'వేర్ ఈజ్ మై ట్రైన్' యాప్‌లో తెలుసుకొని నిద్ర లేపకు అంటూ మళ్ళీ పడుకున్న విషయము గుర్తుకొచ్చాయి పూజితకి. అందుకే అతన్ని అడిగే ఉద్దేశం విరమించుకుందామే. రోజువారీ వండే వంటల్ని రోజు చేస్తారు కాబట్టి అందరూ అవి కాకుండా వేరే స్పెషల్ ఐటెమ్స్‌ని ట్రై చేస్తారు. మరి నాకు రోజువారీ వంటలే స్పెషల్ అనుకుంటూ వంటగదిలోకి నడిచిందామె. అక్కడ ఉన్న అన్నిటిని చూస్తూ ఏం చెయ్యాలి అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ తెరిచింది పూజిత. అందులో కూరగాయల ట్రేల్లో నిండుగా రకరకాల కూరగాయలు కనిపించాయి. పైకి ఆమెని విసుక్కుంటూనే రోజు వంట చేయడం కోసం ఇలా కూరగాయలన్నీ ముందే తెచ్చి ఉంచుతున్నందుకు చిరునవ్వుతో మనసులోనే సుధీర్‌కి థాంక్స్ చెప్పుకుంది. కూరగాయలు కాకుండా ఇంకేమున్నాయా అని వంటగదిలో చూస్తున్న పూజితకి ఆకర్షణీయంగా ఒక ప్యాకెట్ కనిపించింది. అంతే. వెంటనే ఏం తయారు చేయాలో నిర్ణయించుకుందామె. తర్వాత తన సెల్ ఫోన్‌లో మొబైల్ డేటా కనెక్ట్ చేసుకొని గూగుల్ పేజ్‌లోకి వెళ్ళింది. ఆమె తయారు చేయాలనుకున్న వంట రెసిపీని సెర్చ్ చేసింది. వరేవా.కామ్, గాయత్రి వంటిల్లు, వలభోజు, జ్యోతి సుడ్రుచులు వెబ్‌సైట్‌లో తాను అనుకున్న వంటల్ని ఎలా తయారు చేయాలో వివరిస్తూ ఉన్న వీడియోలన్నీ బాగా పరిశీలించి చూసిన తర్వాత వంట చేయడం మొదలుపెట్టింది పూజిత. కొత్త పనిని చేసే నిమగ్నత, ఉద్వేగతలతో ఆమెకి సమయం అస్సలు తెలియలేదు. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి, నాన్న అప్పుడే వచ్చేశారా? అని హుషారుగా అనుకుంటూ స్టవ్‌ని సిమ్‌లో పెట్టింది పూజిత. తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆమె తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్‌ని
సంభ్రమంతో చేతిలోకి తీసుకొని కంగారుగా పరిగెత్తుకొచ్చి తలుపు బోర్డు తీసిందామె. ఊహ తెలిసిన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు తండ్రిని విడిచి ఉండలేదామె. అందుకే పూజితలో తండ్రి వచ్చేసినందుకు సంతోషంతో పాటు ఇన్ని రోజులుగా ఆయన కనిపించని బెంగ కూడా ఏ మూల నుంచో బయటకొచ్చింది. పట్టలేనంత ఆనందంతో తలుపుని లోపలకు లాగుతూనే ఐ మిస్ యూ నాన్నా అంటూ తండ్రిని హత్తుక్కుపోయిందామె. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం తాను హత్తుకున్నది తన తండ్రిని కాదు అని అర్థమవుతూనే గోడకు కొట్టిన బంతిలా వెనక్కు జరిగింది పూజిత. ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. ఆ వచ్చినది తన తండ్రి కాదని, ఎవరో తెలియని వ్యక్తిని తన తండ్రిగా పొరపడి ఆయన్ని హత్తుకున్నానని అర్థమవుతూనే ఇంకొక అడుగు వెనక్కి వేసింది పూజిత. ఆ వచ్చినాయన కూడా ఆమెలాగనే అయోమయ స్థితిలో ఉన్నట్టు రెప్ప వెయ్యకుండా పూజితనే చూస్తున్నాడు. హఠాత్తుగా జరిగిన ఆ చర్య ఆయనని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్టు వచ్చిన విషయం మరిచి కొన్ని క్షణాలు బొమ్మలా ఉండిపోయాడాయన. పూజిత మొదట తేరుకొని, సారీ అండి. మా నాన్నగారనుకున్నాను. ఎవరు మీరు? నాన్నగారి కోసం వచ్చారా? అని ఆయన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది. పూజిత ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాడాయన. ఆయన ఏం మాట్లాడాలో తెలియని వాడిలా కోటుని సరిచేసుకుంటూ అటూ ఇటూ చూశాడు. పూజిత ముఖంలో ఇంకా కదలాడుతున్న ప్రశ్నార్థకాల్ని గమనించి, నా పేరు కొసురు సుందర్రామరాజు. రామరాజు బిల్డర్స్, రామరాజు రియల్ ఎస్టేట్స్, రామరాజు హోమియోపతి హాస్పిటల్స్, ల్యాబ్స్ ఇంకా అని చెబుతూ పూజిత ముఖంలోకి చూసి చెప్పడం ఆపేశాడు. తెలుగు విద్యార్థికి అప్లికేషన్ భాష అయిన సోమాలిలో పాఠం చెప్తుంటే ఆ విద్యార్థి ముఖంలో కదలాడే భావం లాంటిది పూజిత ముఖంలో కనిపించిందాయనకి. మళ్ళోసారి దీర్ఘంగా నిశ్వసించి, నేను ఆత్రిజకి ఫాదర్‌నమ్మా అని పూజిత కళ్ళలోకి చూస్తూ చెప్పాడాయన. ఆయన మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న ఆద్రిజకి నాన్న అని వినగానే షాక్‌తో ఉలిక్కిపడింది పూజిత. నమ్మశక్యం కానంత ఆశ్చర్యంగా ఆయన్ని చూస్తూ, మీరు ఆత్రిజ వాళ్ళ నాన్నగారా? లోపలికి రండి అంకుల్ అంటూ తడబాటుగా ఇంట్లోకి నడిచిందామె. నడుస్తుందే గాని ఆయన ఇక్కడికి ఎందుకొచ్చారన్న ప్రశ్న ఆమెలో అదుర్ధాన్ని కలిగించింది. సుందరరామరాజు గారు కళ్ళతోనే చిన్నగా ఉన్న ఆ ఇంటిని పరికించి చూస్తూ ఇంట్లోకి నడిచారు. ఆయనకి కుర్చీ చూపించి, నాకు కాఫీ టీలు చేయడం రాదంకుల్. పాలు తాగుతారా? లేదంటే కూల్ డ్రింక్ అని అడిగింది పూజిత. ఏమీ వద్దు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. రా ఇలా కూర్చో అని పూజితని తదేకంగా చూస్తూనే అన్నారాయన. ఒక్క నిమిషం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది పూజిత. స్టవ్ కట్టేసి గ్లాస్‌తో మంచినీళ్లు తీసుకొచ్చి ఆయన కుర్చీ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. ఆమెనే రెప్పవాచక చూస్తున్నారు సుందరరామరాజ గారు. ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, చెప్పండి అంకుల్ అంది పూజిత. ఆమె మాటలకి ప్రస్తుతంలోకి వచ్చాడాయన. తాను అడగాలనుకున్న విషయాన్ని ప్రశ్నతో మొదలుపెడుతూ, నీకు మనోజ్‌కి ఎన్నాళ్ల నుంచి పరిచయం? అని సూటిగా అడిగారు. ఆయన ఎవరో తెలియగానే ఆయన వైపు నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతాయని ఊహించినా, మొదటే ఆయన నోటి నుంచి మనోజ్ గురించిన ప్రశ్న వినగానే 2 నిమిషాల నోట మాట రాలేదు పూజితకి. జవాబేం చెప్పాలా? ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఆయన కూడా లోలోపల ఏవేవో ఆలోచనలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. పూజితని హెచ్చరించి వెళ్దామని వస్తే తలుపు తీస్తూనే పూజిత ఉత్సాహంగా వచ్చి హత్తుకోవడం, తాను ఆత్రిజ ఫాదర్ అని చెప్పినా కూడా మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించడం, టీ, కాఫీలు పెట్టడం రాదని నిజాయితీగా చెప్పడం, మనోజ్ గురించి అడగ్గానే మౌనం వహించడం, ఇవన్నీ చూసి పూజితని అంచనా వేస్తున్న సుందరరామరాజు గారికి పూజిత మీద అనుకూల దృక్పథం ఏర్పడుతుంది. తల దించుకొని కూర్చున్న పూజితలోని ప్రతి కదలికని స్పష్టంగా, సునిశితంగా గమనిస్తున్నాడాయన. ఆయన అడిగిన ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో తెలియక కళ్ళు కిందికి వాల్చుకొని కాలిగోళ్ళ వంక చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది.
పూజిత. పూజిత ముఖంలోని ప్రతిభావాన్ని పరిశీలించి చూస్తున్న సుందరరామరాజు గారు వాల్చుకున్న పూజిత కనురెప్పల్ని చూడగానే ఒక్కసారిగా నివ్వెరపోయారు. కళ్ళను చిలికించి కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి ఇంకా పరిశీలనంగా ఆమె కళ్ళని చూడబోతుంటే సరిగ్గా అప్పుడే తలెత్తింది పూజిత. మనోజ్‌తో నాకసలు పరిచయమే లేదంకుల్. అతను మా అన్నయ్య సుధీర్‌కి ఫ్రెండు. మనోజ్‌ని పెళ్ళికొడుకుని చేసిన రోజునే నేనతన్ని మొదటిసారి చూడటం అని ఆపిందామె. పూజిత చెప్తుందేదీ సుందరరామరాజు గారి మెదడుని చేరడం లేదు. ఆమె మళ్ళీ ఎప్పుడు రెప్ప వాల్చుతుందా అన్నట్టు ఆమె కనురెప్పలనే చూస్తున్నారాయన. ఆమె ఏదో మాట్లాడుతూ కనురెప్పల్ని మెరుపులా వాల్చి తెరవడంలోని స్వల్ప సమయం మాత్రమే ఆయన ఆలోచనలోకి తెలుస్తుంది. గుప్పెట్లో చిక్కక జారిపోతున్న ఆ స్వల్ప సమయం కోసం మళ్ళీ మళ్ళీ ఆమె కనురెప్పల వంక చూస్తున్నారాయన. ఇక్కడకు వచ్చే ముందు పూజితని ఎన్నో అడగాలనుకొని, ఎన్నో అనాలనుకొని వచ్చారు సుందరరామరాజు గారు. ఎన్నో ఏండ్ల క్రితమే తాను రాజకీయాల్లో నిలబడి గెలిచాను. ఈ రోజుకి తన గుప్పెట్లో చాలా అధికారం ఉందంటూ తన గత చరిత్రంతా ఆమెకి చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నిన్ను పక్కకు తప్పించి ఆత్రిజ, మనోజ్‌ల పెళ్లి చేస్తానని గట్టిగా చెప్పడానికి, బెదిరించడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నవి కాదు కదా! కనీసం పూజిత చెప్తున్నది వినే పరిస్థితిలో లేరాయన. ఆయన భావాల్ని గమనించకుండా కళ్ళు వాల్చుకొని, మనోజ్, ఆత్రిజల మధ్యలోకి రావాలని నేను అనుకోలేదంకుల్. మనోజే నన్ను ఇందులోకి లాగాడు. మనోజ్ మీద చాలా కోపం వచ్చింది కూడా నాకు. పీక పిసికి చంపెయ్యాలంత కసి ఉండేది. కానీ మనోజ్ మీ అమ్మాయితో పెళ్ళికి మనస్ఫూర్తిగా, ఇష్టంతో అంగీకరించలేదని మీరందరూ ప్లాన్ చేసి మనోజ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆత్రిజతో పెళ్ళికి ఒప్పించారని తెలిసాక, అతను నా కోసం ప్రాణాలైనా లెక్క చేయడని అర్థమయ్యాక మనోజ్‌పై కొంచెం ఇష్టం కలిగిందంకుల్. అలాగని అంటూ తలెత్తి చూసింది పూజిత. అంతే. ఆ వెంటనే భయభ్రాంతులవుతూ కెవ్వున అరిచిందామె. పూజితకి ఎదురుగా కూర్చున్న కుర్చీలో నుంచి పూర్తిగా ముందుకు వంగి, పూజిత ముఖంలో ముఖం పెట్టి కళ్ళు విప్పర్చి చూస్తున్నారు సుందరరామరాజు గారు. అలా ఆమెని చూస్తున్న ఆయన కూడా పూజిత కేకకి అదిరిపడ్డారు. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆయన్ని చూసి పూజిత గుండె, ఆమె కేకకి సుందరరామరాజు గారి గుండె రెండూ ఒకేసారి దడదడలాడాయి. పూజిత కేకకి లోపలి గదిలో నిద్రపోతున్న సుధీర్ కూడా ఉలిక్కిపడి లేచి కంగారుగా హాల్లోకి వచ్చాడు. హాల్లో ఎదురెదురుగా కూర్చున్న పూజిత, సుందరరామరాజులను చూసేసరికి అతని గుండె కూడా దడదడలాడి పై ప్రాణాలు పైనే పోయాయి. సుందరరామరాజు గారు ఇక్కడికి రావడం, మనోజ్ పీక పట్టుకున్నందుకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లో ఆత్రిజ కనిపించిన దానికి ప్రతిఫలం అనిపించింది సుధీర్‌కి. పూజిత కేకతో తడబాటుగా ఈ లోకంలోకి వచ్చిన సుందరరామరాజు గారు కుర్చీలో నుంచి గబక్కున లేచి నిలబడ్డారు. ఒక అతిశయ దర్పంతో మేఘాలపై తేలుతూ రయ్యున ఇక్కడకు వచ్చిన ఆయన ఇప్పుడు ఒక అగాధంలోకి జర్రున జారి పడిపోతున్నవాడిలా అసంకల్పితంగా ఆమె వంక చూస్తూ తన ప్రమేయం లేకుండానే పూజిత వైపుకి అడుగు వేశారాయన. ఆత్రిజ వాళ్ళ నాన్న తమ ఇంటిని వెతుక్కుంటూ రావడం, మనోజ్ గురించి ప్రశ్నించడం చెబుతున్న జవాబుని వింటూ తన ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూడటం, ఏదో మంత్రం వేసిన మరుబొమ్మలా చిత్రంగా ప్రవర్తించడం, ఇదంతా అయోమయంగా ఉంది పూజితకి. సుందరరామరాజు గారి వంక చూస్తూ అనాలోచితంగా ఆమె కూడా కుర్చీలో నుంచి లేచి నిల్చుంది. పూజితకి అడుగు కంటే తక్కువ దూరంలో ఉన్నారు సుందరరామరాజు గారు. ఆయన చూపు పూజిత కళ్ళ మీదే ఉంది. ఆయనకి చుట్టుపక్కల ప్రపంచమంతా చీకటైపోయి పూజిత కళ్ళొక్కటే లోకంలా వాటి మీద నుంచి చూపు తిప్పడం లేదు. సుందరరామరాజు గారి విచిత్రమైన ప్రవర్తనకి పూజిత కళ్ళని మరీ పెద్దవి చేసి ఆయన వంక విస్మయంగా చూస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గర మనోజ్ పీకని పట్టుకున్నట్టుగా ఇప్పుడు పూజితకి దగ్గరగా దగ్గరగా వెళ్తున్న ఈ సుందరరామరాజు గారిని ఏం చేస్తుందోనని భయం వేసింది సుధీర్‌కి. ఆ ఆలోచన రావడంతోనే ఆయన్ని చూసి బిగుసుకుపోయిన వాడల్లా ప్రాణం వచ్చిన బొమ్మలా గబగబా పూజిత వైపు అడుగేశాడతను. కానీ
అప్పటికే సుందరరామరాజు గారు పూజితకి అతి సమీపంలోకొచ్చి ఆమె ముఖాన్ని, కనురెప్పల్ని పరిశీలనంగా చూస్తున్నారు. అంతే. ఆ క్షణం ఏదో వింతైన దాన్ని అతి దగ్గరగా చూసినట్టుగా జంకి ఉలిక్కిపాటుతో ఒక్క అడుగు వెనక్కి వేశారు. పూజిత ఆయన వంక ఇంకా నమ్మలేనట్టుగా చూస్తూనే ఉంది. ఆయన మెల్లగా ఇంకో అడుగు గుమ్మం వైపుకు వేశాడు. అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పూజితని చూశాడు. అలా అడుగొక్కసారి వెనక్కి వెనక్కి తిరిగి పూజితని భయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడాయన. ఎలాంటి సమస్యనైనా చక్రంలా తిప్పిన ఆయన తన జీవితంలో ఇలాంటి విచిత్రమైన క్షణాలు తారసపడతాయని అస్సలు ఊహించలేదు. ఆద్రిజ వాళ్ళ నాన్నగారు ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాని సుధీర్ ఇంకా తలుపు వైపే చూస్తూ నిలబడిపోయాడు. మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌కి మనోజ్, తర్వాత ఆద్రిజ, ఇప్పుడు ఈ ఇంటికి సుందర్‌రామరాజు గారు. అసలు వీళ్ళు పూజిత దగ్గరికి సులభంగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక అయోమయంతో ఉండిపోయాడు సుధీర్. షాక్‌లో ఉన్న పూజిత ఆయన గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోవడంతో ఆ షాక్‌లో నుంచి తేరుకుంటూ వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి నిలబడి ఆమెనే పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు సుధీర్. అతని గదమాయిస్తున్నట్టుగా ఏంటి అలా ఉన్నావ్? అని కళ్ళెగరేస్తూ అడిగిందామె. ఏం లేదు అన్నట్టు రోబోలా తలని అడ్డంగా ఊపాడు సుధీర్. వంటగది వైపు నడిచింది పూజిత. ఆమె అటూ ఇటూ వెళ్లడంతో రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలన్న విషయం గుర్తుకొచ్చింది సుధీర్‌కి. వెంటనే గోడ గడియారం వంక చూసి, అమ్మో! ట్రైన్ టైం అవుతుంది అనుకుంటూ బాత్రూం వైపు పరిగెత్తాడతను.